దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాలో నంద్యాల టౌన్లో ప్రత్యేకంగా దేవుని నామాన్ని గణపరచడానికి సేవకులైన అందరినీ కలవడానికి దేవుడు ఇచ్చిన ఈ విధమైన అవకాశాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఇంత చక్కగా దైవ సేవకులైన మీ అందరినీ సమకూర్చి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దాని కొరకై ఆయా ప్రాంతాలలో రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రాముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో కానీ అలాగే ఇప్పుడు నంద్యాల జిల్లాలో కానీ ఇంత చక్కగా ఈ యొక్క సేవకుల సదస్సు జరగడానికి దాని కొరకు గురుకొలిపి అహర్నిశల కృషి చేస్తూ వారి ప్రయాసను, వారి సమయాన్ని, వారి డబ్బును, అలాగే వారి ఒళ్ళును హోమం చేసుకుంటూ సహకరిస్తున్నటువంటి మంగళరాజు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు. ఇక చక్కటి దైవజనాన్ని నాకు పరిచయం చేసినటువంటి వీళ్ళు గోన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా అన్న సహోదరులు సులోమన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు. వారు పరిచయం చేసింది మొదలుకొని మంగళరాజు గారు ఆయా ప్రాంతాలలోకి తీసుకుని వెళ్ళడం, ఆయా ప్రాంతాలలో వాక్యం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు ప్రభునందు వారు పడుతున్న ప్రతి ప్రయాసకు, వారు చేస్తున్న ప్రతి ఖర్చుకు దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే వాస్తవానికి ఆత్మీయులని కొలబడే వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా అరుదుగా కనబడతారు. నేటి క్రైస్తవ తరంలో ఆత్మీయులు కనబడడం అంటే నిజంగా చెప్పాలంటే ఒక కళ అన్నాను. ఎందుకంటే భక్తి చల్లారిపోయిన ఈ రోజుల్లో, భక్తి నిశ్చలనంగా మారిపోయినటువంటి ఈ రోజుల్లో నిజంగానే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని ఆకాంక్షతో ఉన్నటువంటి దైవ సేవకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వైనంలో ఈ ప్రాంతంలో ఒక మంచి వైరాగ్యంతో దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక కుటుంబం దైవజనులు అందరూ ఏసన్న గారు, అలాగే సిస్టర్ అక్షయ గారు, వారితో ఏర్పడినటువంటి పరిచయాన్ని బట్టి ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. వారితో కలిసి ఈ రెండో పర్యాయం మీ అందరితో ఉండడానికి వారు కూడా వారి డబ్బును, వారి సమయాన్ని వెచ్చించి ఏర్పరిచినటువంటి ఈ యొక్క కూడికను బట్టి ప్రత్యేకంగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ రాయలసీమ ప్రాంతం మేము రావడానికి, ఈ రాయలసీమ ప్రాంతంలోనికి మేము అడుగుపెట్టడానికి గల ప్రామాణికమైన కారణం ఏంటో చెప్పాలంటే, ముందు పోయినసారి నేను వచ్చినప్పుడు నా గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్పాలి, నేను చెప్పలేకపోయాను. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాలి. నేను సామాజికవేత్తను కాదు, అలాగే నేను ఒక రాజకీయ నాయకుడిని కూడా కాదు, నేను పారిశ్రామికవేత్తను కూడా కాదు. నేను పారిశ్రామికవేత్తను కాను, రాజకీయ నాయకుడు కాను, సామాజికవేత్తను కూడా కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సామాజికవేత్తలు అయితే సామాజిక కారణాల కోసం పోరాటం చేసేవాడిని సామాజికవేత్త అంటారు. ప్రజలకు నాయకత్వం అందిస్తూ రాజకీయాలు చేసేవారిని రాజకీయ నాయకులు అని అంటారు. అలాగే వ్యాపారం చేసుకునే వారిని పారిశ్రామికవేత్తలు అని అంటారు. ఈ మూడింటిలో నేను ఏది కూడా కాదు. కేవలము దేవుని చేత పంపబడిన దైవజనుని, కేవలము దేవుని వనములో దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కడవరి కాలంలో సత్యాన్ని ప్రకటించాలనే ఆకాంక్షతో బయటికి పంపబడిన జీవము గల దైవజనుని అనే విషయాన్ని నేను మీకు నిర్మోహమాటంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈరోజు ఆర్థిక బలంతోనో, అంగబలంతోనో, లేకపోతే మానవ సంబంధమైన జ్ఞానంతోనో నేను ఈ ప్రాంతాలు తిరగడం లేదు. కానీ కడవరి కాలంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను, ఈ కడవరి కాలంలో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొన్ని సంవత్సరాల క్రితమే ఈ రాయలసీమ ప్రాంతంలో అడుగుపెట్టడానికి మా అక్క శ్యామలక ఈ ప్రాంతంలో ఎంతో దోహదపడగా
ఈ దర్శనాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి కొంతమందిని దేవుడు లేవనెత్తుతున్నాడు. వారు సులోమన్ గారు లేవనెత్తుతున్నాడు, వారి ద్వారా మందర్ రాజయ్య గారిని దేవుడు లేవనెత్తుతున్నాడు, వారి ద్వారా దేవుడు ఈ ప్రాంతాలన్నిటికీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దైవజనులు యేసన్న గారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. నేను వాక్యం చెప్పడానికి, నా పక్షాన నేను వాక్యం చెప్పడానికి, సత్యాన్ని ప్రకటించడానికి ఈ మందసాన్ని నేను మోస్తున్న క్రమంలో నా చెయ్యి ఎత్తుపట్టుకోవడానికి సహకరించిన వారందరూ కూడా ఖచ్చితంగా వారి ఆలోచన ఏమైందో నాకు తెలియదు, కానీ వారందరినీ దేవుడే లేవనెత్తుకున్నారని, వారెవరైనా వారిని కేవలం దేవుడే లేవనెత్తుకున్నాడని, ఈ పరిచర్యను తుది శ్వాస వరకు కడముట్టించడానికి దేవుడు కొంతమందిని లేవనెత్తుకున్నాడని, ఏదో ఒక రకంగా దేవుని సువార్త ప్రకటించబడుతుందని, ప్రాముఖ్యంగా సేవకుల మీద నాకు విశేషమైన భారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు విశేషమైన భారాన్ని ఇచ్చాడు అంటే, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలరని వాక్యం చెప్తుంది. ఈరోజు పునాదులు పాడైపోయాయి అనే మాట ఎంత వాస్తవం అంటే, అలనాడు కర్మేలు పర్వతం మీద ప్రవక్త అయినటువంటి ఏలియా మనందరికీ తెలుసు. కర్మేలు పర్వతం మీద ప్రవక్త నిలబడి ఉన్నప్పుడు ఆ పర్వతం మీద ఉన్నటువంటి పిల్లలను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం, అక్కడ బలిపీఠం ఉంది కానీ అక్కడ దేవుడు లేడు. అక్కడ బలిపీఠం ఉంది కానీ కలవలేడు. ఈరోజు ప్రతి ప్రాంతంలో బలిపీఠాలు కనబడుతున్నాయి కానీ అక్కడ దేవుడు ఉండడం లేదు. ప్రతి ప్రాంతంలో పిల్లల్లో బలిపీఠాలు కనబడుతున్నాయి కానీ దేవుడి సన్నిధి ఆ ప్రాంతంలో కనబడడం లేదు. ఎందుకు అనంటే బలిపీఠం కనబడుతుంది కానీ బలిపీఠం కట్టబడింది మనుషుల ఉద్దేశాలతో కట్టబడింది. బలిపీఠం కట్టబడింది రాజకీయాలతో కట్టబడింది. బలిపీఠం కట్టబడింది మనుషుల్ని గొప్ప చేసుకోవడానికి కట్టబడింది. బలిపీఠాలు కట్టబడ్డాయి కేవలం మనుషులు వారిని ఎత్తి పట్టుకోవడానికి కట్టబడినటువంటి బలిపీఠాలు. అయితే అలాంటి సమయంలో ఆ బలిపీఠాన్ని పూర్తిగా పడగొట్టి 12 రాళ్ల మీద ఏలియా బలిపీఠాన్ని కట్టాడు. అలాంటి సమయంలో తిరిగి బలిపీఠాన్ని కట్టాడు. సో ఇప్పుడు పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు అనే మాట గుర్తొస్తున్నప్పుడు తిరిగి సేవకుడికి వారి దర్శనాన్ని గుర్తు చేసి, వారి పిలుపును గుర్తు చేసి, వారి ఏర్పాటును గుర్తు చేసి, మండుచు ప్రకాశించుచున్న దీపాలలా మార్చి ఈ కడవరి కాలంలో వైరాగ్యంతో దేవుని సేవ చేసే సేవకుల్ని లేవనెత్తాలనే ఆకాంక్షతో బలిపీఠాలను కట్టడానికి దేవుడు నిలబెట్టుకున్న దైవ సేవకుడుగా నేను వచ్చుకున్నాను. దయచేసి ప్రభువునందు ప్రియులారా, నిలబడిన నా విషయంలో ఒకవేళ మీకు ఏ సమాచారం తెలిసినా లేక ఏ విషయాన్ని మీరు విన్నా ఒకటి మాత్రం చెప్తున్నాను, నేను ఒక కాపరిని, నేను ఒక కావలి కాయవాడిని. కాటి కాపరిగా ఉండడానికి దేవుడు పిలవలేదు. కాటిగా మారిపోయినటువంటి భూమి మీద జీవం కలిగిన దేవుని మందిరాలలో కాటిగా మారిపోయినటువంటి ప్రదేశాలలో దేవుడు తిరిగి తన సంఘాన్ని కట్టడానికి పిలుచుకున్నాడు. మీరు మాట్లాడకపోతే రాళ్ళు నా గురించి కేకలు వేస్తాయని దేవుడు చెప్పాడు. రాళ్ళసీమ కానీ రాళ్ళలో నుండి దేవుడు తన స్వరాన్ని చేసుకుంటాడు. మనం నమ్మకం నిలబడితే దేవుడు తన కార్యాన్ని చేసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఎవరు ఊహించినట్టుగా కానీ నా వద్ద నుండి ఏ రకమైనటువంటి అంటే మీరు అనుకునే స్థాయి లేదా మీరు అనుకునే ఉద్దేశాలతో సహకారాలు నేనేమి అందించడం లేదు. అలాంటి ఉద్దేశాలతో నేను రాలేదు. వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాను. చచ్చే వరకు ప్రకటిస్తూనే ఉంటాను. సమయం అనక దేవుని మాటలు ప్రకటిస్తూనే ఉంటాను. దేవునికి మహిమ కలుగుగాక. కానీ ప్రత్యేకమైన సమయంలో కొన్ని క్షణాలు మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను వాక్యం ప్రకటించేటువంటి క్రమంలో జాగ్రత్తగా వినండి. నేను వాక్యం ప్రకటించే క్రమంలో నా నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా దేవుని వాక్యానికి అంగీకారం కాదని మీకు అనిపిస్తే వినండి. నేను నా నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా దేవుని వాక్యానికి అంగీకారం కాదని మీకు అనిపించిన ఎడల దయచేసి మీరు నన్ను ప్రశ్నించగలరు అనే విషయాన్ని నిర్మోహమాటంగా తెలియపరుస్తున్నాను. నేను వాక్యం చెప్పేటువంటి సమయంలో నా నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా దయచేసి గలిబిలి చేయకండి. కూర్చునేవాడు కూర్చోండి, నిలబడి ఉండకండి. వాక్యం చెప్పేటప్పుడు మనం దేవుని గౌరవించాలి. మనం దేవుని అందరి భయభక్తులు కలిగిన వాళ్ళగా ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థలం ముందు దేవుని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. మంచిది, రైట్. ప్రభునందు ప్రియులారా, నేను వాక్యం ప్రకటించే సమయంలో ఒకవేళ నేను చెప్పే ఏ మాట అయినా దేవుని ఆ వాక్యానికి అంగీకారం కాదని మీకు అనిపిస్తే నన్ను ప్రశ్నించగలరు. రెండోది, నేను చెప్పే మాటల్లో సహేతుకమైన ప్రశ్నలు ఏమైనా మీకు ఉంటే ఖచ్చితంగా ఇది అనుమానాస్పదంగా ఉంది లేదా ఇది సందేహానికి దారితీస్తుంది, ఇది తప్పుడు బోధ, ఇది క్రమం కాని బోధ అని ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే దాని గురించి కూడా నిర్మోహమాటంగా మీరు నన్ను ప్రశ్నించగలరనే విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకు అనంటే దైవ గ్రంథం సెలవిస్తుంది, అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పమని.
నేను దేవుని సేవకుడిగా నా వాక్యం పట్టుకున్నాను అంటే ఖచ్చితంగా వాక్యం మీద అవగాహన లేకుండా నిలబడితే నన్ను మొద్దు అంటారు. కానీ నేను వాక్యం పట్టుకున్నాను అంటే ఖచ్చితంగా వాక్యం గురించి సమాధానం చెప్పగలిగితేనే నేను వాక్యం చెప్పగలగాలి. సిలువల గురించి ప్రకటించాలి అంటే సిలువ వేయబడిన వాడే సిలువ గురించి ప్రకటించగలుగుతారు. పునరుత్థానం గురించి ప్రకటించాలి అంటే పునరుత్థాన అనుభవం ఉన్నవాడే పునరుత్థానం గురించి మాట్లాడగలుగుతాడు. అలాగే దేవుని సేవకుడిగా వాక్యం పట్టుకున్నాను అంటే నేను మాట్లాడే మాటల మీద సంపూర్ణమైన బయలుపాటు అవగాహన లేకపోతే దేవుని వాక్యం గురించి మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే యేసు ఉన్నప్పుడు శిష్యులు ఆయనను ప్రశ్నించారు. యేసు ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి జనం ఆయనను ప్రశ్నించారు. యేసు ఉన్నప్పుడు ప్రియులారా ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రులు పరిసయ్యులు సద్దుకేయులు ఆయన ప్రశ్నించారు. యేసు పక్కన ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రశ్నిస్తున్నారు. యేసయ్యను ప్రశ్నించారు కాబట్టి ప్రియులారా ఈ రోజు ఈ పుస్తకం మన చేతుల్లో ఉంది. ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఉత్తినే చదివే వాళ్ళకు ముట్టుటి పుస్తకంగా ఉంటుంది. అదే కనుక పరిశుద్ధాత్మతో ఇది చదివితే ఇది జీవకరణంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. కొన్ని పుస్తకాలు సమాచారాన్ని తెలియపరుస్తాయి, కొన్ని పుస్తకాలు తిరిగి నిర్మించబడతాయి. కానీ పిల్లల ఈ పుస్తకం ఒకటే మనుషుల సంపూర్ణంగా మార్చగలుగుతుంది, జీవితాలను కట్టగలుగుతుంది, జీవితానికి ఆశయాన్ని లక్ష్యాన్ని సంపూర్ణంగా బయలుపరచగలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో కొన్ని క్షణాలు నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నా పిల్లలు దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. గత కాలంలో ఈ ప్రాంతంలో నిలబడినప్పుడు అభిషేకం గురించి నేను మీతో మాట్లాడడం జరిగింది. ఐ స్పోక్ టు యు అబౌట్ ది అనాయింటింగ్. అభిషేకం గురించి మాట్లాడడం జరిగింది. కొత్త నిబంధన లేఖనాన్ని పాత నిబంధన లేఖనాన్ని పోలుస్తూ దైవ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు పిల్లల ఈ కడవరి కాలంలో అత్యంత కొత్తగా ఉన్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటే నమ్మకత్వం. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజు మనం ప్రామాణికంగా మాట్లాడుకోబోయేటువంటి మాట నమ్మకత్వం అనే మాట గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను అంటే దేవుడు నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ కడవరి కాలంలో దేవుడికి ఎవరు కావాలి అంటే నమ్మకస్తులు కావాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషులకు నమ్మకస్తులు ఉంటారు, అలాగే కొన్ని వ్యవస్థలకు నమ్మకస్తులు ఉంటారు, ప్రతి ప్రాంతంలో వాటిని నడిపించే వారికి నమ్మకస్తులు ఉంటారు. కానీ ఈరోజు సేవకుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే సేవకుల్ని దేవుడు నమ్మాడు కాబట్టి వారిని సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సేవకుల్ని దేవుడు నమ్మాడు కాబట్టి వారిని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నమ్మిన దేవునికి నమ్మక ద్రోహం చేయడం అనేది చాలా చాలా విచారకరమైన విషయం. ఈ రోజు ఇక్కడ మనం అనుకోవచ్చు నేను నమ్మక ద్రోహం చేయడం లేదు, నమ్మకంగా పనిచేస్తున్నానని. ఈ రోజు పిల్లల మన నమ్మకాన్ని తేల్చేది దేవుని వాక్యం, మన నమ్మకత్వాన్ని చూసేది దేవుని క్రాసు. దేవుని క్రాసులో దునిబడినప్పుడు మనం దేవునికి నిజంగానే నమ్మకస్తులమా కాదా అనేది బయలుపరచబడుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులైనటువంటి మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే వాక్యం ప్రకటించే ఈ క్రమంలో దయచేసి దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నప్పుడు భయభక్తులు కలిగి దేవుని మాటలు వినండి. ఈ రోజు దైవ గ్రంథాన్ని మనం చదివితే కీర్తనాకారుడు 11వ కీర్తన 6వ వాక్యంలో ఇలా అంటాడు. కీర్తనాకారుడు 11వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ గ్రంథం సెలవిస్తున్న మాట చూడండి ఒకసారి. 11వ కీర్తన 6వ వాక్యం. దుష్టుల మీద ఆయన ఊరు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. ఆమేన్. God is a God who loves righteousness. అంటే అర్థం ఏంటి? రైట్ అనే పదం అర్థం, రైట్ అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా. రైట్, రైచియస్నెస్ అనే దాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు రైట్ అనే పదానికి అర్థం ఏంటి? కరెక్ట్ లేదా సరైనది అని అర్థం. రైట్ అంటే అర్థం ఏంటి? సరైనది. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే సరైన దాన్ని చేసేవాడిని ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఇప్పుడు సరైన దాన్ని చేసేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అంటే అర్థం ఏంటి? సరైనది చేయాలి అంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? నమ్మకస్తుడై ఉండాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే నీతిని జరిగించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు. దేవుని రాజ్యం అంటే 100-200 కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ నిందని ఆనందం. దేవుని స్తోత్రం కలుగుతాక. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సంఘము అంటే దేవుని రాజ్యము. దేవుని సంఘం అంటే ఏంటి అర్థం? దేవుని రాజ్యం. సో దేవుని సేవకుడు అని అంటే ఆ రాజ్యంలో నీతిని
జరిగించడానికి దేవుడు కావలివాడిగా పెట్టిన వాడే సేవకుడు. ఆ రాజ్యంలో నీతిని జరిగించడానికి కావలివాడిగా పెట్టిన వాడే సేవకుడు. ఇదేంటి కావలివాడు అంటున్నాడు? వాక్యం బోధించేవాడు కదా సేవకుడు అంటే ఖచ్చితంగా. కానీ ఇష్టం వచ్చింది బోధించడానికి కాదు, దేవుడు చెప్పింది బోధించడానికి. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క యాజకులు ఏం ఊదారు? బూరలు ఊదారు. సేవకుడు అంటే బాకానాదం ఊదేవాడే అర్థం. సేవకుడు అంటే ఎవరు? బాకానాదాన్ని ఊదేవాడే అర్థం. సో ఇశ్రాయేలీల సేవకులు బాకానాదం ఊదారు. ఈ బాకానాదాన్ని ఊదినటువంటి క్రమంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాయకుడైనటువంటి యెహోషువ వారికి ఆదేశాలు ఇచ్చినప్పుడు వారు ఏమూదారు? బూరలు ఊదారు. నాయకుడైన గిద్యోను వారికి ఆదేశాలు ఇచ్చినప్పుడు వారు ఏమూదారు? బూరలు ఊదారు. సో ఆదేశం లేకుండా ఏం ఊదకూడదు. సో ఆదేశం లేకుండా బూర ఊదితే అది ఎవరు బూర అవుతుంది? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు చూసారు కదా, కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కొంతమంది ఏం ఊదుతున్నారు? బూర ఊదుతున్నారు. అడిగితే ఈ బూర ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల ఆనాడు ఊదేవారు. ఇప్పుడు మేము కూడా ఈ కొమ్ము ఏంటిది? కొమ్మును మేము ఏం చేస్తున్నాము? ఊదుతున్నామంటారు. నిజానికి చెప్పాలంటే కొమ్ములో నుంచి ఊదితే ఉమ్ము వస్తుంది. కొమ్ములో నుంచి ఊదితే ఏమొస్తుంది? ఉమ్ము వస్తుంది. సో ఇప్పుడు మనం ఊదాల్సింది కొమ్ముల్లో మనం అనుకునే కొమ్ము కాదు, లేదా మనం అనుకునే బూర కాదు. మనం ఊదాల్సింది ఏంటో తెలుసా? ఆయన అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనం లోకమైన మాటలు వచ్చేవాడు. ఆయన అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఆయన శక్తి ద్వారా విడుదల చేయబడిన దేవుని మాట ప్రకటించబడాలి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు యథార్థతను ప్రేమిస్తాడట. దేవుడు నమ్మకత్వాన్ని ప్రేమిస్తాడంట. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి నిజం చెప్పాలంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఒక సేవకుడిని దేవుడు వాడుకోవాలన్నా, ఆ సేవకుడు యొక్క ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉండాలన్నా, ఆ సేవకుడు నిజం చెప్పాలి అంటే నీతిని నెరవేర్చేవాడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? పూర్తిగా దేవునికి నమ్మకస్తుడే ఉండాలి. పూర్తిగా దేవునికి నమ్మకస్తుడై ఉండాలి. అలా పూర్తిగా దేవునికి నమ్మకస్తులంగా ఉండకపోతే మనం దేవునికి పని చేయలేం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ఉదాహరణ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ఉదాహరణ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజు సేవకుడికి మాదిరి ఎవరు అంటే నా మాదిరి ఆయన, నా మాదిరి ఈయన, నా మాదిరి ఈయన అనకూడదు. మన మాదిరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సో మన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు యొక్క మాదిరిగా మనం ఆలోచన చేస్తే యేసయ్య తండ్రికి చాలా నమ్మకంగా ఉన్నాడు. యేసయ్య తండ్రికి ఎలా ఉన్నాడు? చాలా నమ్మకంగా ఉన్నాడు. సో యేసు తండ్రికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయనకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నమ్మకత్వము అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఇచ్చినటువంటి బాధ్యతకు, మనకు దేవుడు ఇచ్చిన బాధ్యతకు, దేవుడు మన మీద పెట్టిన భారానికి, దేవుడు మన ముందు ఉంచిన దర్శనానికి వినండి. నమ్మకత్వం అంటే దేవుడు మనలో ఉంచినటువంటి మన మీద ఉంచినటువంటి భారానికి, మనకిచ్చిన దర్శనానికి, దేవుడు మనకు విడుదల చేసిన ప్రత్యక్షతకు ఎంత మంది వచ్చి ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టినా ఏమాత్రము మారిపోకుండా చచ్చే వరకు, మట్టిలో చేరిపోయేంత వరకు దాన్ని పట్టుకుని మట్టిలో కలిసిపోయేంత వరకు దాన్నే పట్టుకుని దాని కొరకే బతకడం అనేది నమ్మకత్వం. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ నమ్మకత్వం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మన మాదిరి అయిన యేసు ప్రభుని మనం ముందు పెట్టుకుని కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నేను వేగంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు సేవకులు కాబట్టి కాస్తంత వేగాన్ని ముందుకు తీసుకెళ్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుంటే చూడండి. వాక్యాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి 38 చదువు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. మంచిది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మనం కొన్ని క్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొన్ని ప్రామాణికమైన మాట మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆయన లోకంలోకి ఎందుకు పంపాడు? ఏ కారణం వల్ల పంపాడు? యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి లోకంలోకి వచ్చాడు. చెప్పండి అందరూ, దేనికోసం వచ్చాడు? తండ్రి చిత్తాన్ని చేయడానికి లోకంలోకి వచ్చాడు. మరి తండ్రి చిత్తాన్ని చేయడానికి లోకంలోకి వచ్చిన యేసయ్య తండ్రి చిత్తాన్ని ఎలా చేశాడు, ఏ రకంగా చేశాడు అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది నమ్మకత్వంతో చేశాడు. ఎంతో చేశాడు? నమ్మకత్వంతో. ఇప్పుడు నమ్మకత్వం అనేది ఈ రోజుల్లో మాటకు పరిమితి అయింది. దేనికి పరిమితి అయింది? మాటలకు పరిమితి అయింది.
యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి మాదిరి ఏంటి, అసలు ఏ విషయంలో ఆయన నమ్మకస్తుడని మనం చెప్పగలుగుతాము అని అంటే, ఆయన దేవుడు పంపాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. ఈ సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినటువంటి ఆయనలో నమ్మకత్వం కనబడిందని మనం ఎలా చెప్పగలుగుతాం అనేది మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించబోని అలా తను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, నా శిలువను ఎత్తుకుని వాడు ఎవడే నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నన్ను మీరు వెంబడించాలి అని చెప్పగలగాలి అంటే వినండి, నన్ను మీరు వెంబడించాలి అని చెప్పగలగాలి అంటే ఆయన వెంబడించాలంటే మనం ఏం వెంబడించాలి? ఒక ప్రత్యేకంగా ఎందుకు నేను వెంబడించాలి, ఏ కారణం వల్ల నీ వెనకాల నేను ఉండాలి, ఏముందని నీతో పాటు నేను ఉండాలి అని అడుగుతాం. ఇప్పుడు యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను మీరు వెంబడించాలి అనే మాట యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు మాట చెప్పాడు అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి, దైవ గ్రంథం సెలవిస్తున్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయం దైవ గ్రంథం సెలవిస్తున్నమాట పరిశీలిస్తారు. 49వ వచనం చదవండి. 49వ వచనం యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలను, ఏమి మాట్లాడవలను దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఐ స్పోక్ నథింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంటెలెక్ట్. నా సొంత జ్ఞానంతో నేను ఏమీ మాట్లాడలేదు. యేసు ప్రభు లోకంలోకి వచ్చి మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఒక రకంగా చెప్పాలంటే నేనేంటో చూపిస్తాను, నా గొప్పతనం ఏంటో చూపిస్తాను, ఇప్పుడు ఈ రోజు నా ప్రదర్శన ఏంటో నేను చూపిస్తాను. అలా ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను మాట్లాడేది ఏ మాట నా మాట కాదు, మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ నథింగ్ ఆన్ మై ఓన్ ఇంటెలెక్ట్. నా సొంత ఉద్దేశాలతో, నా సొంత అభిప్రాయాలతో, నా సొంత తలంపులతో నేను మిమ్మల్ని నడిపించడానికి రాలేదు. నన్ను పంపిన తండ్రి చిత్రాన్ని చేయడానికి, ఆయన మాటలు మాట్లాడడానికి మాత్రమే నేను భూమి మీదకు వచ్చాను. ఆయన మాట మాట్లాడడానికి నేను భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని దైవ జనాంగంగా, దేవుని సేవకులుగా, దేవుని ప్రతినిధులుగా, దేవుని రాయబారులుగా, దేవుని శిలువను మోసేవారిగా, నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకుని మోసేటువంటి దైవ సేవకులుగా నిజంగా మన జీవితాల్లో మనము దేవునికి నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే విషయం ఏంటంటే క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. ఆయనలో కనిపించినటువంటి నమ్మకత్వం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడా కూడా ఒక విషయం చెప్తాను, యేసు ప్రభులో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావం, 2 దైవ స్వభావం. ఒకటి మానవ స్వభావం, 2 దైవ స్వభావం. మానవ స్వభావం మానవ శరీరంలో పుట్టాడు కనుక ఆకలిగా ఉన్నాడు, తప్పిగా ఉన్నాడు, దుఃఖించాడు, మనం చాలా జాగ్రత్త కోపగించాడు. ఇవన్నీ కూడా మానవ శరీరంలో జరిగే ప్రక్రియలు. మొదటి ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు. సో మట్టి నుంచి తీయబడినటువంటి మొదటి ఆదాము మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి ఈ మట్టి నుంచి వచ్చినటువంటి ఆదాములో మనకు ఏం కనబడింది అంటే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పోలికను కోల్పోయాడో కేవలం మానవ స్వభావం మాత్రమే కనిపించింది. కానీ క్రీస్తు 2వ ఆదాముగా లోకంలోకి వచ్చాడు. 2వ ఆదాముగా వచ్చినటువంటి యేసయ్యలో 2 స్వభావాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? పూర్తిగా మానవ స్వభావానికి లోబడే అవకాశం యేసు ప్రభు శరీరంలో ఉందా లేదా? మానవ స్వభావానికి లోబడే తత్వం యేసు ప్రభు శరీరంలో ఉందా లేదా? ఉంది. మానవ స్వభావానికి లోబడే పరిస్థితి యేసు ప్రభు శరీరంలో ఉందా? బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీ 2:8 నుంచి మనం చదువుకుంటే ఆయన 2:6 నుంచి మనం చదివితే ఆయన ఆకారము మనుషునిగా కనబడ్డాడు. కానీ తను రిక్తునిగా దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమును ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా ఆయన అంటే అర్థం ఏంటి? He had in all means and all chances to do what he wanted to do on the planet Earth. భూమి మీద తాను ఏం చేయగలిగినా కూడా దాన్ని చేసే సమర్థత ఆయనలో సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా తన చిత్తాన్ని చంపుకుని దేవుని చిత్తాన్ని చేశాడు. తన ఆలోచనను నిర్వీర్యం చేసుకుని ఆయన చిత్తాన్ని చేశాడు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి నమ్మకంగా జీవించాడు. తండ్రికి నమ్మకంగా జీవించాడు కనుక యేసయ్య మన మాదిరి అయి
ఉన్నాడు. ఇప్పుడు తండ్రికి ఎంతగా నమ్మకంగా జీవించాడు అంటే ఇప్పుడు అలా తను పూర్తిగా తన ఇష్టాలన్నింటినీ చంపేసుకున్నాడు. తన ఇష్టాలన్నింటినీ పూర్తిగా ఏం చేసేసుకున్నాడు? చంపేసుకున్నాడు. సో ఇప్పుడు మాట్లాడితే యేసు నోరు తెరిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే ఎవరి చిత్తం గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి చిత్తం గురించి మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే ఎవరి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నోరు తెరిస్తే ఎవరిని మహిమపరుస్తున్నాడు? తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అణువునా కూడా ఆయన రక్తాన్ని కోసి ఆయన శరీరాన్ని పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే చీల్చి చెట్టాన్ని బల్లెములతో పొడిచి ముళ్ళ కిరీటం తల మీద పెట్టిన ఒక రకంగా నీళ్లు రక్తము కలిసి ప్రవహిస్తున్న ఆయన అన్నాడు, ఓ దేవా నన్ను వినడానికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన తండ్రితో నింపబడ్డాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి ఎలాగైతే ఒక్కటిగా ఉన్నామో ప్రభువా వారు కూడా మనలో ఏమై ఉండాలి అంటే అర్థం ఏంటి? ఈ నమ్మకత్వం ఏ స్థాయికి ఉందంటే ముక్కలుగా నరికినా కూడా ఆ రక్తం మాట్లాడుతుందంట, ముక్కలుగా నరికినా కూడా ఆ రక్తం యొక్క నమ్మకత్వం యొక్క గొప్పతనం ఏంటంటే తండ్రిని స్మరిస్తుందట. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా, ఆయన పలికిన ప్రతి మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి చేశాడు. మాట్లాడిన ప్రతి మాట తండ్రి మాటలే మాట్లాడాడు. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ గ్రంథం సెలవిస్తున్నమాట. తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చూడండి. మనము నమ్మదగిన వారు కాము. మనం ఎవరంటాము? మనుషులు ఎవరు కాదు, నమ్మదగిన వాడు కాదు. సో ఏమంటారు? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. ఎందుకు? మనుషులు మాటల మీద నిలబడరు, మనుషులలో ఖచ్చితత్వం ఉండదు, మనుషులలో మాట మీద నిలబడే స్వభావం మనిషికి ఉండదు. అయితే అంటున్నాడు మనం నమ్మదగిన వారు కాకపోయినాము, ఆయన నమ్మదగిన వాడుగా ఉండు. ఆయన తన స్వభావమునకు విరోధముగా he can never do anything against his nature. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏమీయు. యేసు ప్రభువు తండ్రికి నమ్మకంగా ఉన్నాడు అని మనం చెప్పడానికి ఆంతర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన పుట్టింది దేంతో పుట్టాడు? చెప్పాలి, దేంతో పుట్టాడు? పరిశుద్ధాత్మతో పుట్టాడు. సో పరిశుద్ధాత్మ చేసే పని తెలుసా? స్వభావాన్ని మార్చే పని పరిశుద్ధాత్మ చేసే పని. Holy Spirit has a nature to change human nature. మానవ స్వభావాన్ని మార్చగలిగే సామర్థ్యత పరిశుద్ధాత్మకు ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు మానవ శరీరంలో పుట్టాడు, కానీ మానవ శరీరంలో పుట్టినా కూడా ఆయన దేవుని చిత్తాన్ని ఎక్కడ వ్యతిరేకించలేదు. ఎందుకు వ్యతిరేకించలేదు అంటే తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనలో దైవ స్వభావం ఉంది. ఆయన ఏ స్వభావం ఉంది? దైవ స్వభావం ఉంది. సో ఈ దైవ స్వభావం యేసు ప్రభువులో ఉండింది అని చెప్పడానికి ప్రత్యేకమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్పినటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యంలో పౌలు ఇలా అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదివితే పౌలు చెప్పిన మాట చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరి ద్వారా? పౌలు అంటున్నాడు. ఈ రోజు ప్రియులారా పౌలు మాట్లాడేటువంటి మాట 24వ వచనం అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణమునకు లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును. 19వ వచనం అంటాడు, నేనైనది చేయగలిగి దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా శరీరం నందు మంచిదేది నివసించదు అన్నాడు. ఇప్పుడు 25వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఎందుకంటే భూమి మీద మనుషులై పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనుషులందరూ ఆదాము అనేటువంటి మొదటి మనిషి నుంచి వచ్చారు కనుక వాళ్ళందరూ మట్టిలో నుంచి తీయబడ్డారు కనుక వీళ్ళెవరిలో కూడా దేవుడు కనబడలేదు. కానీ మహిమ నుండి యేసు ప్రభు వచ్చాడు, దేవుని కోరికలో సృష్టించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో నాకేం కనబడింది అంటే దైవ స్వభావం కనబడింది. ఏంటా దైవ స్వభావం అంటే యేసు ప్రభువులో మనిషి ఉన్నాడు, యేసు ప్రభువులో దేవుడు ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మానవ స్వభావానికి ఎక్కడ కూడా లోబడలేదు. ఎందుకంటే ఆయన ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు పాపం చేసే అవకాశం మొదటి ఆదాముకి ఎలాగైతే ఉందో రెండో ఆదాము కూడా అలాగే దొరికింది. ఎందుకంటే నువ్వు
ఈ రాళ్ళను రొట్టెగా మార్చు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నావే. నువ్వు నా కాళ్ళ మీద పడి ఆరాధిస్తే ఇవన్నీ నేను నీకు ఇస్తాను. అంటే మానవ శరీరానికి లోబడిపోయే అవకాశాలు యేసు ప్రభుకి కోపంలో పడి వచ్చాయి. అన్ని అవకాశాలు వచ్చినా కూడా, అన్ని ప్రలోభాలు ఆయన కంటి ముందు కనబడినా కూడా ఆయన జీవితంలో ఏమాత్రం ఎక్కడ ఏ మూల కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మకంతో చేశారు కాబట్టి ఎక్కడ ఏం చేసినట్టు కనబడలేదు. తండ్రికి నమ్మక ద్రోహం చేసినట్టు ఎక్కడ కూడా మనకు కనపడలేదు. ఎందుకు తండ్రికి నమ్మక ద్రోహం చేసినట్టు మనకు కనపడలేదు అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు. ఇప్పుడు ఆయన స్వభావం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఎందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఎందుకు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను నన్ను విడిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక నియమం యేసు ప్రభు తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రము మరణ శాస్త్రంగా మారింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చిన నియమము జీవశాస్త్రంగా మారింది. ఇప్పుడు యేసు ప్రభు జీవశాస్త్రాన్ని తీసుకొచ్చారు. అదే అంటున్నాడు, పాప మరణముల నియమము నుండి నిన్ను నన్ను ఏం చేస్తుంది? విడిపిస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆత్మకు ఉండేటువంటి స్వభావం, ఆత్మకు ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే ఒక వ్యక్తిని తన జీవితంలో దేవునికి నమ్మకస్తుడిగా నిలబెట్టేటువంటి లక్షణం దేవుని ఆత్మకు ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు నమ్మకస్తుడు. దేవునికి చెప్పడానికి ఆయన ఏం మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడాడు? తండ్రి మాటలే మాట్లాడు. నోట్లో నుంచి వచ్చింది ఏది సొంత మాట లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు పౌలు ఏమంటున్నాడు? ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏ పని చెయ్యడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏ స్వభావం ఉన్నట్టు? మానవ శరీరంలో ఉండి దైవ స్వభావాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చిన ఒక సత్పురుషుడు, దైవ స్వభావాన్ని నెరవేర్చిన జీవం గల దేవుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆది నుండి తండ్రితో పాటు ఉన్నటువంటి ఆది సంబంధుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనలో తప్ప మరి ఎవరిలో కూడా ఆ స్వభావం లేదు. ఎందుకు అంటే చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తాను. యేసు ప్రభు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనం ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేడని చెప్పాడు. అంటే దాని ఆధారం ఏంటి? నేనే నమ్మకస్తుడిని. ఎందుకు అలా చెప్పగలిగాడు అంటే తన దైవ స్వభావానికి వ్యతిరేకంగా యేసు ప్రభు ఏ పని చేయలేదు. సో ఏ పని చేయలేదు కనుక ఆయన మార్గదర్శి అయ్యాడు. ఆయన ఏమయ్యాడు? మార్గదర్శి అయ్యాడు. ఏ పని వ్యతిరేకంగా చేయలేదు కనుక దేవుని సత్యాన్ని ఆయన శరీరంలో నెరవేర్చాడు కనుక ఈ రోజు ఆయనే సత్యానికి ఆధారభూతుడయ్యాడు. ఆయన జీవితంలో ఎక్కడ కూడా చంచలత్వం లేదు కాబట్టి ఆయన జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన నమ్మకస్తుడిగా కనిపించాడు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలాంటి నమ్మకత్వం ఈ రోజు మనకు కనపడుతుందా అంటే అస్సలు కనపడడం లేదు. ఈ నమ్మకత్వం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ విషయాల్లో ఆయన నమ్మకత్వాన్ని బయలుపరిచారో ఒకవేళ మనం పరిశీలించాల్సి వస్తే దైవ గ్రంథం శ్రమిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో మోషే గురించి మాట్లాడతారు. మోషే గురించి మాట్లాడిన తర్వాత ఏమంటాడు? 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. ముందు చెప్పబోవు సంగతులు సాక్షాత్తుగా మోషే పరిచారకుడైంది. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండదు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండదు. దేని విషయంలో నమ్మకంగా ఉన్నాడు? వినండి, జాగ్రత్తగా వినండి. మోషే, నా మాట వింటే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మాట దేని బట్టి చెప్పాడు? మోషే ప్రత్యక్ష గుడారం అంతట్లో నమ్మకస్తుడు. అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష గుడారము, దాని ఉపకరణములు. చెప్పండి, ప్రత్యక్ష గుడారము, దాని ఉపకరణములు అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష గుడారంలో కనిపించేటువంటి ఇక్కడ గంగాలం మొదలుకుని ధూప వేదిక, దీప వృక్షము, సముద్రపు రొట్టెల వల్ల నిబంధన మందసము, అలాగే ఆ ప్రత్యక్ష గుడారంలో అడ్డుతెరలు, నిలువుతెరలు, ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూన్నటువంటి సమస్తము, చివరికి నీళ్ళతో కడుక్కునే గంగాలము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు కనుక భౌతిక సంబంధమైన గుడారాన్ని కాపాడే విషయంలో దేవుని దృష్టిలో మోషే ఏమయ్యారు? నమ్మకస్తుడిగా పిలువబడ్డాడు. ఈ రోజు ఇప్పుడు నిన్ను నన్ను భౌతిక సంబంధమైన గుడారానికి యాజకత్వం చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. ఈ రోజు ఒకవేళ కనుక రోజు ఈ వస్తువుని శుభ్రం చేసి లోపల పెట్టిన దేవుడు చెప్పారనుకోండి, రోజు శుభ్రం చేసి లోపల పెడుతూ ఉంటాం. ఈ రోజు లోక సంబంధమైన గర్భగుడుల్లో రండి
చివరికి ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే అర్చకులు అని కూడా వారిని మనం పిలవచ్చు. ఇప్పుడు లోక సంబంధమైన గుడుల్లో సేవలు చేసేటువంటి సేవకులు కానీ అర్చకులు కానీ ఆ గుడి యొక్క ఆ గుడిని పరిశుభ్రంగా కాపాడుకోవడంలో చాలా నమ్మకంగా ఉంటారు. స్నానం చేసి వాళ్ళు చాలా శుభ్రంగా ఉండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు, మేము చాలా పరిశుద్ధంగా దేవుని సంగతుల్లో చాలా పరిశుద్ధంగా వ్యవహరిస్తున్నాం అనుకుంటారు. దేవుని సంగతుల్లో చాలా పరిశుద్ధంగా వ్యవహరిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే క్రీస్తు మొదటి నిబంధనగా పిలువబడిన పాత నిబంధన యాజకత్వాన్ని తీసుకురాలేదు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వం చేయడానికి లోకంలోకి వచ్చారు. సో నిరంతరము యాజకత్వం చేయడానికి లోకంలోకి వచ్చారు కనుక తండ్రి విషయంలో ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు అని చెప్పాలి అంటే ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో మోషే ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి, అంటే చెప్పబో సంగతులకు సాక్షాత్తంగా పరిచారకుడై ఉన్నాడు. అంటే నిజమైన పరిచారకుడు మోషే. నిజమైన పరిచారకుడు ఎవరు కాదు? మోషే కాదు. నిజమైన యాజకుడు మోషే కాదు. మోషే దేనికి యాజకుడు? తెరలకు, అడ్డు తెరలకు, నిలువు తెరలకు, దాంట్లో ఉపకరణాలకు యాజకుడు. అప్పుడు దేవుడు కోరుకున్నాడు దానికి మాత్రమే యాజకుడు. క్రీస్తు అయితే ఏ ఇంటికి యాజకుడు బైబిల్ చెప్తుంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద ఏమై ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. సో ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? ఆయన ఇల్లు అంటే ఎవరు? నువ్వు నేను. ఆయన ఇల్లు అంటే ఎవరు? నువ్వు నేను. సో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క నమ్మకత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద ఆయన యాజకుడుగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండడం అంటే ఇక యేసు ప్రభు భవనాలకు దేవుడు కాదు. ఆయన ఎవరు దేవుడు కాదు? భవనాలకు దేవుడు కాదు. అడ్డు తెరలకు, నిలువు తెరలకు దేవుడు కాదు. దీప వృక్షాలకు, ధూప వేదులకు, దీప స్తంభాలకు, లేదా ప్రత్యక్ష ఉదాహరణ నిబంధన మందసాలకు ఆయన సేవకుడు కాదు. ఆ నిబంధన మందసం ఒక ఛాయ, ఆ దీప వృక్షం ఒక ఛాయ, ఆ ధూప వేదిక ఒక ఛాయ, దాంట్లో కనిపించే సముద్ర రొట్టెల బల్ల ఒక ఛాయ, బయట కనిపించే ఇక్కడ గంగాలం అదొక ఛాయ, దాని బలిపీఠం ఒక ఛాయ, దాంట్లో నిలువు తెరలు, అడ్డు తెరలు అవన్నీ ఛాయారూపకంగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? వాటి నిజ రూపం వాటిలో లేదు, వాటి నిజ స్వరూపం వాటిలో లేదు. అందుకనే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ కలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కాదు. ఇప్పుడు మోసే దేనికి? ఛాయారూపకమైనటువంటి ఉపకరణాలకు, ఛాయారూపమైనటువంటి ప్రత్యక్ష గుడారాలకు మోసే యాజకుడు. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు అంటున్నాడు, ఈ రోజు నువ్వెవరో తెలుసా, నేనెవరో తెలుసా, నిలబడిన మనమందరం ఎవరో తెలుసా? మనం చేయాల్సిన సేవ వస్తువులకు కాదు, మనం చేయాల్సిన సేవ పదార్థాలకు కాదు, మనం చేయాల్సినటువంటి సేవ ఒక రకంగా చెప్పాలంటే సిలువలకో ఇంకోదానికో మనం సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మనం దేవుడికి దేనికోసం సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడట. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట మొదటి పత్రిక ఒకసారి చూడండి. దైవ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం దైవ వాక్యాన్ని చదువుతుంటే 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక క్షణం 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనము 5వ వచనం చదువుతున్నాం. 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. మా అంతటా నేనే పౌరు ఏమంటున్నాడు? మా అంతటా నేనే ఎవరు కాదు? సమర్థులమని కాదు. సో పౌరు అంటున్నాడు వాడు ఎవరు కాదట? పౌరు అంటున్నాడు మా అంతటా నేనేం కాదు. ఒకవేళ నాలో ఏదైనా ఉన్నది గంట. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు పిల్లల ఇక్కడ నిలబడిపోయి మైక్ పట్టుకుని పెద్ద పెద్ద వాక్యాలు నేను చెప్తున్నాను అంటే ఒకప్పుడు మనంత పరిమాణంలో మీ
మనము దేవుడు వెతుకున్నాడు. కాబట్టి ఈ వేళ నిలబడిపోయి నాకు నేనే సాటి, నాకు లేదు పోటీ అనుకుంటే సరిపోదు. దేవుడి దగ్గర నిలబడినప్పుడల్లా ఆయన బలిష్టమైన బాహువుగా ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదమే శరణ్యమై దేవా నువ్వు లేకపోతే నీ నిలబడడానికి కూడా అనేటువంటి స్థితిలో మనం దేవుని పక్షాన్ని నిలబడాలి అనే ఉద్దేశంతో పౌలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు మోసే దేనికి పాత నిబంధనకు మోసే దేనికి, ఇప్పుడు పౌలు దేనికి, ఇక్కడ నామందరం దేనికి. సో మోసే దేనికి నమ్మకస్తుడు? మోసే పాత నిబంధనకు, పాత నిబంధనలో ఉన్న దేవాలయానికి మోసే నమ్మకస్తుడు. ఈ రోజు దేవుడు పిలుచుకున్న సేవకులందరూ దేనికి నమ్మకస్తులు ఉండాలి? కొత్త నిబంధనకు నమ్మకస్తులుగా ఉండాలి. అంటే చదవడానికి అంటున్నాడు చూడండి జాగ్రత్త. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇప్పుడు దీపస్తంభం అన్నాడు, ఇంట్లో తీసుకొచ్చి దీపస్తంభాన్ని పెట్టి జనం చేత ఆరాధన చేయించడానికి వీలు లేదు. దేవుడు అక్కడ ధూపవేదిక అన్నాడని మందిరంలో ఒక ధూపవేదిక పెట్టి ధూపవేదికని దేవుడిని చూపించడానికి వీలు లేదు. దేవుడు నిబంధన మనసం అన్నాడని మందిరంలో నిబంధన మనసాన్ని తీసుకొచ్చి ఇదే మనసం దీన్ని ఆరాధించడం చెప్పడానికి వీలు లేదు. ఇవి ఛాయారూపకంగా చెప్పబడ్డాయి. ఎలా చెప్పబడ్డాయి? ఛాయారూపకంగా చెప్పబడ్డాయి. మిమ్మల్ని కొత్త నిబంధనకు అనగా ఎందుకు అక్షరములకు కాదు, అక్షరానుసారమైన యాజకులు ఏమైపోయారు? అక్షరానుసారమైన యాజకులు ఏమయ్యారు చెప్పండి. అక్షరానుసారమైన యాజకులు ఏమయ్యారు? అక్షరానుసారమైన యాజకులు ఏమయ్యారు? What happened to the people that followed the law of Moses? ఇప్పుడు మోషే చెప్పిన ధర్మశాస్త్రానికి లోబడినటువంటి సేవకులు యాజకులు ఏమైపోయారు? చచ్చిపోయారు. వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. సో అక్షరానుసారమైన సేవకులు అందరూ చనిపోయారు. సో చనిపోయారు కనుక అహరోను చనిపోయాడు, అహరోను కొడుకులు వచ్చారు, వాళ్ళు చచ్చారు, తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టారు, వాళ్ళు చచ్చారు, తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టారు, వాళ్ళు చచ్చారు. ఇప్పుడు పిల్లల ఆ యాజకత్వం ఉండే కొద్ది మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు పిల్లల మట్టిలో కలిసిపోయే యాజకత్వం చేయడానికి దేవుడు నన్ను పెంచుకోలేదు. మట్టిలోకి చేరే యాజకత్వం చేయాలని కోరుకుంటున్నారు. మహిమలోకి తీసుకెళ్లే యాజకత్వం చేయాలి. ఇప్పుడు అక్షరానుసారమైన రాతి పలకల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రం మీద ఏవైతే నీతి నియమాలు, సామాజిక నియమాలు, యాజక నియమాలు, పండగలు, పబ్బాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఛాయారూపకంగా రాయబడ్డాయి. ఇప్పుడు పిల్లలు అప్పటిదాకా మీరు దీనికి లోబడ్డారు కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు, దేనికి? ఆత్మకే. చదవండి ఒకసారి వాక్యం. అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అంటే the Lord made us to be qualified to be the servants of the New Testament. కొత్త నిబంధనకు దేవుడు మమ్మలను యాజకులుగా చేయడానికి సమర్థులుగా చేశాడు. ఇప్పుడు సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వినండి. నమ్మకమైన పనివాడు ఎవరు? ప్రభు అయినా దేంట్లో నమ్మకస్తుడు? ఆయన ఇల్లంతా నమ్మకం అనేది ఆయన స్వభావం. నమ్మకం అనేది ఏంటి? ఆయన స్వభావం. సో ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏమి చేయలేదు. సో ఇప్పుడు నమ్మకమైన స్వభావం కాబట్టి అన్ని విషయాల్లో మాట్లాడే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇల్లందరి విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. సో ఇల్లందరి విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో ఇప్పుడు పౌలు అంటున్నాడు, మాలో ఏ సామర్థ్యత లేదు, మాలో ఏ గొప్పతనమో లేదు, ఏ చాకచక్యతో లేదు, మాలో ఏ వాక్చాతుర్యం కూడా లేదు, మాలో ఏమీ లేదు. ఒకవేళ మాలో ఏదైనా ఉంది అంటే మమ్మల్ని నిలబెట్టింది, మమ్మల్ని స్థిరపరిచింది ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎలాగంట అక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి వాక్యం. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధన అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుడుగా దేవుడు నియమించాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? ఒకవేళ కనుక నువ్వుగా సేవ చేస్తే, నేను నేరుగా సేవ చేస్తే మనం ఎవరికి నమ్మకం ఉండలేము? చెప్పండి, ఎవరికి నమ్మకం ఉండలేము? దేవుడికి నమ్మకం ఉండలేము. ఎందుకు? మనం సేవ చేస్తే ఈ రోజు కులానికి సేవ చేస్తాం, మనం సేవ చేస్తే రాజకీయానికి సేవ చేస్తాం, మనం సేవ చేస్తే రక్త సంబంధులకు సేవ చేస్తాం, మనం సేవ చేస్తే
పెద్ద కుప్పల నుంచి దేవుడిని లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద ఎందుకు నిలబెట్టాడు అంటే నువ్వు ఎవరెవరికో సేవ చేయడానికి కాదు, నువ్వు ఆయనకు సేవ చేయడానికి. ఆయనకు సేవ చేయడానికి నీలో మంచిది ఏది లేదు. నువ్వు ఆయన సేవ చేయడానికి ఆయనకి నమ్మకంగా ఉండే సామర్థ్యం లేదు. ఈరోజు కూడా చాలా మంది దేవుడికి నమ్మకస్తులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవుడికి నమ్మకస్తులు కాదు. కేవలం గొప్పతనాలకు, పేరు ప్రఖ్యాతులకు, పదవులకు, స్థాయిలకు వారు నమ్మకస్తులు, కానీ వారు ఎవరికి నమ్మకస్తులు కాదు, దేవుడికి నమ్మకస్తులు కాదు. ఇప్పుడు దేవుడికి నమ్మకస్తులు అవ్వాలి అంటే ఇక్కడ ఆయనే మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అక్షరములకు కాదు ఆత్మకే మిమ్మల్ని పరిచారకులుగా చేశాడు. ఎందుకు? అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరం చంపుతుంది, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మనం ఎలా చెప్తున్నాము అంటే ఆ నమ్మకత్వం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఆయన తన ఇల్లు, తన శరీరం అనేటువంటి ఇల్లును ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని పడగొడతాను, మరలా 3 రోజుల్లో నేను తిరిగి ఈ దేవాలయాన్ని పడగొడతాను, దాన్ని మరలా 3 రోజుల్లో కడతాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దేవాలయాన్ని పడగొడతాను, 3 రోజుల్లో తిరిగి కడతాను. మన దేవాలయాన్ని కట్టుకోలేకుండా దేవుని దేవాలయాన్ని ఎలా కడతాం? మన దేవాలయాన్ని మనం కట్టుకోలేనప్పుడు దేవుని దేవాలయాన్ని ఎలా కడతాం? మన దేవాలయాన్ని కట్టుకోకుండా దేవుని దేవాలయాన్ని కడితే అది మన శరీరం వల్ల కట్టిన దేవాలయం అవుతుంది తప్ప అది దేవుని దేవాలయం అవ్వదు. నీ కోరికలను బట్టి కట్టే దేవాలయం కాదు దేవుని సంఘం అంటే. నీ ఉద్దేశాలను బట్టి కట్టేది కాదు దేవుని దేవాలయం అంటే. నీ తలపులను బట్టి కట్టేది కాదు దేవుని దేవాలయం అంటే. దేవుని దేవాలయం కట్టబడాలి అంటే ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, ఈ మందిరాన్ని పూర్తిగా ఏం చేయాలి? పడగొట్టాలి. ఆ నమ్మకత్వం నిలబెట్టుకోవడానికి యేసు ప్రభువు శరీరం అనే దేహాన్ని ఏం చేశాడు? పూర్తిగా శిథిలం చేసేశాడు, పూర్తిగా మట్టికి మార్చేశాడు. అందుకని అంటున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళుని విరిచి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తనకి బయటకు వచ్చి నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? శరీరాన్ని పూర్తిగా శిథిలం చేసేశాడు. ఎందుకు అంటే ఆ శరీరం శిథిలమైతే తప్ప ఆయన మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు కూడా మనం కూడా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని దేవాలయాన్ని కట్టాలంటే ముందు ఈ దేవాలయాన్ని పూర్తి ఏం చేయాలి? నలగొట్టాలి. ఈ దేవాలయానికి ప్రతి కోరికలతో నింపబడిన దేవాలయం, ఇది ఆశలతో నింపబడింది, ఇది కూడా రకరకాలైన పెంటతో నింపబడింది. ఇప్పుడు దీన్ని మనం ఎప్పటికప్పుడు, అందుకే అన్నాడు, నన్ను మీరు ఎవరైనా వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను మీరు వెంబడించాలి. ఎందుకంటే నేను సిలువ వరకు బ్రతుకుతున్నాను, రోజు చస్తూ బ్రతుకుతున్నాను. రోజు ఎలా బ్రతుకుతున్నాను? చస్తూ బ్రతుకుతున్నాను. అయ్యా ఈ రోజు నా నోట్ల నుంచి నీకు వ్యతిరేకమైన ఏ మాటలు రాకూడదు, నా కళతో ఏ వ్యతిరేకమైన చూపు నేను చూడకూడదు, నా చెవితో ఏ వ్యతిరేకమైన నేను వినకూడదు. నా సర్వేంద్రియాలు నీ ఆధీనంలో ఉండాలి, నా సర్వేంద్రియాలు నీ ప్రమేయంలో ఉండాలి. ఎందుకంటే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట, నా హృదయ ధ్యానం నీకేమై ఉండాలి? అంగీకారంగా ఉండాలి. అలా అంగీకారంగా ఉండాలి అంటే నేను నీకు నమ్మకస్తుమై ఉండాలి. ఇవాళ హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం చదువుకుంటే దైవ గ్రంథం సెలవిస్తున్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 వాక్యాల నుండి మనం చూడవచ్చు. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఎలాంటి వాడయ్యాడు? నీ వంటి వాడు, నా వంటి వాడు అయ్యాడు. స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, జీసస్ ఇస్ ఎక్సెప్షనల్. యేసు ప్రభు చాలా ప్రత్యేకమైన వాడు, ఆయనలో అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన నిలబడ్డాడు. కాదు, ఆయన మన వంటి వాడయ్యింది. దేవుడు ఆయన మన వంటి వాడిగా వచ్చి మనలా బ్రతకకుండా దేవుడిలా బ్రతికి చూపించాడు. ఆయన మనలాంటి వాడిగా వచ్చి మనతో సమాన అనుభవం కలిగిన వాడిగా మనకంటే ఎక్కువ శ్రమలను, బాధలను భరించి అన్ని జయించి దేవుడికి ఆయన సంపూర్ణంగా నమ్మకంగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదివితే అపోస్తలుడైన పౌలు సమస్తము జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతు పిలాతును ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు
ఎరుగును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇప్పుడు ఎంత నమ్మకస్తుడంటే ప్రాణం పోతుంది. ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ప్రాణం పోయే సమయంలో పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఎవరు అడిగాడు? నువ్వు రాజు అంటే సాక్ష్యం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ప్రతికూలతల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఏ రకమైన బాధలున్నా, పక్షులకు గూడులున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటెక్కడను లేదు. అలాంటి పరిణామాలు కంటి ముందు కనబడిన, అలాంటి పరిస్థితులు కంటి ముందు వచ్చిన, అలాంటి వేదనకరమైన స్థితులు ఆయన దగ్గరకు వచ్చిన ఎక్కడ కూడా నమ్మకత్వాన్ని కోల్పోలేదు. నేను దేవుని ఎలాగైనా బాబు, నేను రాజుని కాదు, నా శరీరాన్ని చంపకండి అనొచ్చు. ఏమనొచ్చు? నన్ను సిలువేయకండి, నన్ను చంపకండి, నన్ను సిలువేయకండి, నన్ను చంపకండి అనొచ్చు. అలా అనగలిగే సామర్థ్యత ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఏ మూల కూడా అంటున్నాడు, సృష్టికర్త దేవుని ఎదుట, పొందు పిలాతు ఎదుట కూడా ఆయన నోరు తెచ్చి మాట్లాడినటువంటి మాటలు ఎందుకు తెలుసా? ఆయన నోరు తెచ్చి దేవుని కోసం సాక్ష్యం ఇచ్చారు. అది నిజమా అబద్ధమా? చూడండి వాక్యాన్ని, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యం మనం చదువుకుంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యం చదివితే వాక్యం చెప్తున్న మాట. యోహాను సువార్త 18:37 వాక్యం చెప్తున్న మాట. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆర్ యు ద కింగ్? నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజు, నువ్వు అన్నట్టు నేను నిజంగానే రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను లోకంలో వచ్చాను. ఎవరైనా కత్తి మీద పీకి మీద కత్తి ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారా? కత్తి తీసి ఎక్కడ గొంతు మీద పెట్టి నేను చంపేస్తామని అంటే ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడలేరు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు రాజు అన్నాడు. అయ్య బాబా, ఎందుకు వచ్చి నీ రాజు గొడవ? నేను కూడా మొదటి ఆదాంలో ఏం చేయొచ్చు? దేవుని చిత్తాన్ని వ్యతిరేకించవచ్చు అని చెప్పొచ్చు. కానీ ఆయన నమ్మకత్వం ఎలా ఉంది అంటే, నువ్వు అన్నట్టు నేను రాజునే, నువ్వు అనుకున్నట్లుగా లోక సంబంధమైన రాజుని కాదు, పరలోకం నుండి నీకు వచ్చిన రాజుని, సత్యాన్ని లోకంలో తీసుకొచ్చిన రాజు, సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి నేను రాజుగా లోకంలో వచ్చాను. స్తోత్రంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నమ్మకస్తుడుగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగుతాడు. ఈరోజు దైవ సేవకులుగా నమ్మకత్వానికి ఆధారం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నమ్మకత్వాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాడు, ఆ నమ్మకత్వాన్ని ఎంతవరకు తీసుకెళ్లాడు అని బైబిల్ చెప్తుంది అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే, దైవ గ్రంథం చదివించిన మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే, నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను ఏం చేశాను? ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు నాకే పని అయితే తండ్రి, నువ్వు నాకే పని అయితే అప్పగించావో ఆ పనిని నేను పూర్తి చేశాను. నమ్మకస్తులుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మాట్లాడిన ప్రతిదీ తండ్రి మాటే మాట్లాడాడు. ఆయన స్వభావం దైవ స్వభావం లాగే ఉంటుంది. ఆయన స్వభావానికి ఆయన వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ఆయన దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. భూమి మీద ఉన్నంతసేపు సత్యాన్ని గురించే మాట్లాడాడు తప్ప ఆయన నోట్లో నుంచి రాజకీయాల గురించి కానీ, ఆయన నోట్లో నుంచి కుల సంబంధమైన విషయాలు కానీ, ఆయన నోట్లో నుంచి పిల్లల స్వార్థపు మాటలు కానీ, ఆయన నోట్లో నుంచి ఎక్కడా కూడా తన ఉద్దేశాలు కానీ, తన ఆలోచనలు కానీ, తన తలపులు కానీ, ఆయనకు సంబంధించిన విషయాలు కానీ, చివరికి ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన చూడడానికి, ఆయన సమాజ మందిరంలో ఉన్నాడని చూడడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ప్రకారం చేసేవారు నా తల్లి, నా సహోదరులు చెప్పాడు. అంటే అంత నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు పిల్లల ఈ మానవ శరీరంలో పిల్లల ఆయన స్వభావం దైవ స్వభావంగా ఉంటుంది. ఈ మానవ శరీరంలో ఆ దైవ స్వభావానికి లోపరుచుకున్నాడు తప్ప శరీరం ఎప్పుడు రెచ్చగొట్టినా, శరీరం ఎప్పుడు పిల్లల దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయమని చెప్పినా శరీరానికి అనుగుణంగా ఒక్క పని కూడా యేసు ప్రభు చేయలేదు. ఆయన కోపపడ్డాడు కానీ కోపంలో పాపం చేయలేదు. కోపపడ్డాడు కానీ కోపం ఏం చేయలేదు, పాపం చేయలేదు. ఆయన కోపం పరిశుద్ధమైనది. ఒకే ఒక్కసారి కోపపడ్డాడు. అదైనా ఎందుకు? దేవాలయాన్ని దొంగలకుగా మార్చాలి. దేవాలయాన్ని ఎలా మార్చాలని? దొంగలకుగా మార్చాలని. పావురాలు అమ్ముకుంటున్నారని, జూదం ఆడుతున్నారని, దేవాలయాన్ని ఒక దొంగలకుగా మార్చాలని, ఒక వ్యాపార వ్యవస్థలా మార్చేశారని యేసు ప్రభు రాళ్లతో కొరడాలు చేసి అక్కడ ఉన్న వారందరినీ కడుపు కొట్టి నా మందిరము ప్రార్థనా మందిరం దాన్ని ఎలా మార్చారు? దొంగలుగా మార్చారు అనే మాట ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన శిష్యుని మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఏంటా మాట? నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను పక్షించుచున్నది, నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను ఏం చేయించున్నది? పక్షించుచున్నది. ఇది అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్నంత సేపు దేవుని రాజ్యాన్ని తినేసింది. He was killed
ఇన్ఫర్మిటీస్, మన బలహీనతల కొరకు ఆయన సంపూర్ణంగా సిలువ వేయబడ్డాడు, ఆయన సంపూర్ణంగా తీసివేయబడ్డాడు. ఈరోజు ఈ కడవరి కాలంలో నువ్వు నేను కూడా నమ్మకమైన దేవుని సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకమైన పనివారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నమ్మకత్వం అనేది నీలో నాలో వెల్లడపరచబడాలి అంటే ఇప్పుడు ఒక మంచి మాట చెప్తారు. ఎవరు అంటే తిమోతి, ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి మాట మనం చదువుతున్నాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత నీ సొంత బలంతో బలవంతుడు అవ్వద్దు, నీ సొంత జ్ఞానంతో జ్ఞానవంతుడు అవ్వద్దు, నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు సేవకుడు కాలేదు. నువ్వు దేవుని సేవకుడుగా నిలబడాలంటే క్రీస్తు యేసునందు కృప చేత నువ్వేమవ్వాలి? బలవంతుడు అవ్వాలి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యాలు యేసు ప్రభువు ద్వారా అనుగ్రహించబడ్డారు. సో క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత నువ్వేమవ్వాలి? బలవంతుడు అయి నీవు అనేక సాక్షులు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము నమ్మకమైన మనుషులకు సేవ అనేది ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించేది కాదు, ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళు చేసేది కాదు. సేవ అనిపించే వాటిని బట్టి చేసేది కాదు, కనిపించే వాటిని బట్టి చేసేది కాదు. సేవ దృశ్యమైన వాటిని ఆధారం చేసుకుని చేసేది కాదు, సేవ అదృశ్యమైన వాటిని ఆధారం చేసుకుని చేసేది. ఎందుకంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఆమె. సో ఇప్పుడు సేవ దేన్ని ఆధారం చేసుకుని చేయాలి? దృశ్యమైనవా అదృశ్యమైనవా? మాటలు దృశ్యంగా మాట్లాడినా, సేవ దృశ్యంగా చేసినా, నీ మాటలు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి, పర సంబంధమైనవి రావాలి, దేవుని కోరికగా ఉన్నవా మాత్రమే రావాలి. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసునందు కృప చేత ఆయన యందు బలవంతుడు కమ్ము అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చదవండి ఒకసారి వేగంగా. నీవు అనేక సాక్షులు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుట సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. సో ఎవరికి అప్పగించబడుతున్నాడు? నమ్మకమైన మనుషులు. ఈ నమ్మకమైన మనుషులు ఎలా ఉంటారంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమ అనుభవించు. అంటే ఏం పడాలా? ఏం పడాలి? సేవకుడు అంటే ఏమవ్వాలి? సావకపోతే సేవకుడు కాదు, చావకపోతే ఎవరు కాదు. గోధుమ గింజ నేల పడి అది చస్తేనే తప్ప ఏమవుతుందో మొలకెత్తదు. ఎందుకంటే సావకపోతే నేను 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 అంటుంది, అదే కనుక చస్తే దేవా 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 అంటుంది. ఇప్పుడు గోధుమ గింజ నేల పడి ఏమవ్వాలి? ఎందుకు క్రైస్తవ సమాజంలో సేవకుల మధ్యలో ఇన్ని పోరాటాలు, ఇన్ని రాజకీయాలు, ఇన్ని రకాలైన ఉద్దేశాలు, ఇన్ని రకాలైన తలంపులు? సేవకులు మీరు పెట్టాడు, ఏం పెట్టాడు? సంపాదన ఏం బాగుంది, ఉత్తుగా ఉంది అని మేము దగ్గర వచ్చేప్పటికి ఎంత మిమ్మల్ని ఉజ్జీవింపజేసిన కంచాల దగ్గరికి వెళ్ళేసరికి మీరు రూపాంతరం చెందుతారు. నేను మిమ్మల్ని ఎంత ఉజ్జీవింపజేసిన మీరు కంచాల దగ్గరికి వెళ్ళేటప్పటికి రూపాంతరం చెందుతారు. ఎంత ఉజ్జీవింపజేసినా కవర్ చూసేటప్పుడు రూపం మార్చేస్తారు, కవర్ చూసేటప్పుడు ఏం మార్చేస్తారు? రూపం మార్చేస్తారు. సో ఎంత ఉజ్జీవింపజేసినా మన రూపం మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అంటే మనలో ఏ స్వభావం ఉంది? ఇంత ప్రసంగం చెప్పి, ఇంత గుండెలు పీల్చుకుని, ఇంత గొంతుకు చించుకుని, ఇప్పుడు ఆహారనిశలా దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నీ సేవకుల దగ్గర నిలబడుతున్నారు ప్రభు అని నీ మధ్యలో నిలబడినా కూడా ఈ 4 గోడల మధ్యలో జీవం ఈ గోడలు దాటితే రావడం లేదు అంటే ఎక్కడో ఏదో బలమైన లోపం ఉంది. ఆ లోపం సవరించబడాలంటే పునాదులతో పెట్టించబడాలి. సారవంతమైన ఆత్మీయ జీవితం కట్టబడాలి, సారవంతమైన ఆత్మీయ స్థితిలోకి మనం నడిపించబడాలి. అలా మనం నడిపించబడాలి అంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక్కసారి మన దైవ గ్రంథాన్ని పరిశీలన చేయాలి. అక్కడ అంటున్నాడు తిమోతితో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు, చదవండి ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు యుద్ధములకు పోవునప్పుడు దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో ఏం చేయడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి
చేస్తే దేవుని సేవ చేయడానికి ఒక నమ్మకమైన పనివారిని ఏర్పాటు చేయి. ఆ పనివారు ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో శ్రమ పడాలి. తిండి లేకపోయినా ఆకలి కూడా ఉండ ఎరిగితిని ప్రభు, తప్పి కూడా ఉండ ఎరిగితిని, లోయలో పడి ఉండ ఎరిగితిని. ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి నుండి నేర్చుకుంటుంది. ఒకటి తక్కువ ప్రభు 40 మార్లు ఇనుప పెట్టముల చేత కొట్టబడితిని, స్వజన మధ్యలో దూషింపబడితిని, పరిచర్య మధ్యలో దూషింపబడితిని. ఎన్నిసార్లు ఓడ పగిలినుట ప్రభు నేను ఎరిగి ఉన్నాను. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఒకవేళ నన్ను తట్టి అవును ఏం సంపాదించావయ్యా, ఏం తెచ్చావు అని అడిగితే మంచి పోరాటం పోరాడింది, నా పరుగు కడుగుపించింది, నా విశ్వాసం కాపాడుకుంటుంది. నేను కాపాడుకున్నాను ప్రభు, నీకోసం కొడుకులో ఒక సంఘాన్ని కట్టాను, ఎఫెసులో ఒక సంఘాన్ని కట్టాను, ఫిలిప్పీలో ఒక సంఘాన్ని కట్టాను, రోమ్లో ఒక సంఘాన్ని కట్టాను, కొలసీలో ఒక సంఘాన్ని కట్టాను, క్రేతులో ఒక సంఘాన్ని కట్టాను. నా కోసం నువ్వేం చేసావు పౌలు అంటే 14 పత్రికలు రాశానుగా. ఈ 14 పత్రికల్లో కూడా నా ఆలోచన లేవు, నా ఉద్దేశం లేవు, నా తలంపులు లేవు, నా ప్రేరణ లేవు. చచ్చినోడు మాట్లాడాను తప్ప ప్రభు, చచ్చిపోయి నీవు మాత్రమే మాట్లాడాను తప్ప నా ఉద్దేశాలు నేను మాట్లాడలేదు. ఒకవేళ నిన్ను తిరిగి అడిగితే మనం మాట్లాడతాం, మనం చెప్పగలుగుతాం, మనం సమాధానం ఇవ్వగలుగుతాం. ప్రభు ఈరోజు దేవుడు మన జీవితాల్లో నమ్మకమైన పనివాడి కొరకు ఎదురు చూస్తున్నాడు. నమ్మకమైన పనివాడు అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు పొంగిపోయేవాడు కాదు, లేకపోతే పడిపోయేవాడు కాదు. సేవకు వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, సేవకు వచ్చినప్పుడు దేవుడు మనం పోషిస్తాడని తెలుసు, పోషిస్తాడని చూసుకుంటాడని తెలుసు. అన్ని మనం చెప్పే వచ్చాం. ఈ రోజు పిల్లల మన మధ్యలో దేనికోసం మనం పరిగెత్తున్నాం. రక్తం చిందించుకునే వారు పాదములు పరిగెత్తించున్నాయన్నాడు. సువార్త ప్రకటించిన వారు పాదములు పర్వతముల మీద ఎంతో సుందరంగా ఉన్నాయన్నాడు. ఈరోజు మన పాదాలు దేనికోసం పరిగెత్తున్నాయి, మన కాళ్ళు దేనికోసం ప్రారంభడుతున్నాయి, మనం దేనికోసం పయనిస్తున్నాం, దేనికోసం మనం ముందుకు వెళ్తున్నాం అని ఒక్కసారి ఆలోచన చేస్తే లోకం కోసమే పరిగెత్తున్నాం కానీ దేవుని కోసం పరిగెత్తిన ఛాయ కానీ చాడ కానీ ఒక్కటి కూడా మన జీవితంలో కనబడడం లేదు. మీకు ఒక మాట చెప్పిన, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు వినండి, ఆయన మాట్లాడిన మర్మమే, ఆయన అద్భుతం చేసిన మర్మమే, ఆయన మాట్లాడిన మర్మమే, ఆయన అద్భుతం చేసిన మర్మమే. అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన ప్రతి దాంట్లో ఒక గొప్ప పురాణం దాగి ఉంది. ఆయన ఏది అనాలోచనగా చేయలేదు. ఆయన ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, యేసయ్య ప్రతి అడుగు, ఎవ్రీ మూవ్ ఆఫ్ జీసస్ వాస్ క్యాలిక్యులేటెడ్. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు వేసినటువంటి ప్రతి అడుగు కూడా దాని వెనకాల ఎన్నో కోణాలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు, ఈ మాటలు మీరు వింటే మీకు జాగ్రత్తగా అర్థం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు లాజరు చనిపోయిన ఎన్ని రోజులు సమాధి దగ్గరికి వెళ్ళాడు? ఎన్ని రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళాడు? 4 రోజుల తర్వాత సమాధి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, తండ్రికి నమ్మకస్తుడు అని నేను చెప్పినప్పుడు నేను మీకేం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువు ఏ స్వభావం ఉండింది? ఏ స్వభావం ఉండింది? ఆత్మ స్వభావం. ఎందుకు అక్షరం చంపును ఆత్మ జీవ. ఏ స్వభావం ఉండింది? ఆత్మ స్వభావం ఉండింది. ఇప్పుడు మనకు అనిపించవచ్చు యేసు ప్రభు 2వ రోజు వెళ్ళొచ్చు కదా, 3వ రోజు వెళ్ళొచ్చు కదా, అవన్నీ కాదు, మొదటి రోజు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు బెతన్య అనే గ్రామానికి యేసు ప్రభు తరచు వెళ్ళాడు కదా, వెళ్ళిన నాడు మొదటి రోజు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అంటే నేనేమని చెప్పాను? ఎవరికి నమ్మకస్తులు? ఎవరికి నమ్మకస్తులు? సో ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏమవ్వాలి? ఒక పత్రిక కావాలి. యేసు ప్రభు మనకి ఏమవ్వాలి? మానవ శరీరంలో ఒక మనిషి పాపాన్ని జయించగలడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడు అని చూపించాలి. అని చూపించాలి అంటే ఆయన వేసిన అడుగుల్లో కానీ, ఆయన మాట్లాడిన మాటల్లో కానీ యేసు ప్రభు ఏం చేశాడు? అంతా దైవికంగా తప్ప తన ఉద్దేశపూర్వకంగా ఏది చేయలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఇప్పుడు ఒక రకంగా 4 రోజులు పోయాక మరియ మాత్రం ఇంటికి యేసు ప్రభు వెళ్ళడం అవమానం కాదు వాళ్ళకి చెప్పాలి. 4 రోజులు పోయిన తర్వాత మరియ మాత్రం ఇంటికి వెళ్ళడం అది అవమానం కదా. ఎందుకంటే భౌతికంగా వారికి ఏముంది? బంధుత్వం ఉంది, భౌతికంగా వారికి ఏముంది? స్నేహం ఉంది. ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోపల పిల్లరా వాడు ఏమనాలి? బాగానే వచ్చావు, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? 4 రోజుల తర్వాత వచ్చావు. మేము ఉన్నామనుకున్నావా, చచ్చామనుకున్నావా? కనీసం నువ్వు 4 రోజుల తర్వాత వస్తే మేము ఏం చేయగలుగుతాం అని అనాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు అలాగే మాట్లాడేది. మరి అంటే ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడలా మా తమ్ముడు ఏమవ్వకపోతున్నావు? చావకుండా. నీవు ఇక్కడ ఉండి ఎడలా మా తమ్ముడు చావకుండా. ఇప్పుడు ఇది మనకు ఎలా అర్థమైందంటే ఇది ఒక కథ. యేసు ప్రభు లాజర్ని సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇది చాలా ఇది ఒక అద్భుతం. అంటే ఇప్పుడు చచ్చిన వారిని ప్రభు లేవనెత్తుతాడు మనకు అర్థమైంది. కానీ అసలు విషయం ఏంటో తెలుసా?
యేసు ప్రభు 4వ రోజునే అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఆదాము మొదలుకుని యేసు ప్రభు లోకంలోకి వచ్చేంత వరకు 4000 సంవత్సరాలు అయింది. 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకు వచ్చాడు. 4000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చాడు. అప్పటిదాకా ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే తల దగ్గర నుంచి కాళ్ళ వరకు వారికి ఏం కట్టబడ్డాయి? కట్లు కట్టబడ్డాయి. ధర్మశాస్త్రం వారిని మృతతుల్యమైన వారిగా మార్చేసింది. వారు పూర్తిగా కట్ల చేత కట్టబడి వారు సమాధిలో బ్రతికారు. అందుకనే బైబిల్ యెషయా-గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పింది, నేను తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడను? లేత మొక్క వలె, ఎండిన నేలలో మొలిచిన మొక్క వలె అని బైబిల్ చెప్పింది. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఎలా ఉన్నారు? ఎండిపోయిన నేలలా ఉన్నారు. ఇశ్రాయేల్ ఎలా ఉంది? ఎండిపోయిన నేల ఉంది. సో ఎండిపోయిన నేల ఉంది కనుక ఈ ఎండిపోయిన నేలలో నుంచి ఒక లేత మొక్క వచ్చింది. అదే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. లాజరు ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు ప్రభువారు రాక వరకు 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల సమయంలో ఏదైతే ఉందో దానికి సాదృశ్యంగా యేసు ప్రభు అలనాడున్న యూదులను చూపిస్తున్నాడు. 4వ రోజు సమాధి దగ్గరికి వెళ్ళాడు. దేనికి గుర్తో తెలుసా? 4000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 4000 సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రం దీన్ని కట్టేసి దేంట్లో ఉంచింది? సమాధిలో ఉంచింది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇదిగో ధర్మశాస్త్రం వల్ల సమాధిలో ఉంచబడిన వారందరినీ బయటికి వచ్చాను. ధర్మశాస్త్రం ద్వారా సమాధిలో ఉంచబడిన వారందరినీ నేను లోకంలో నుంచి బయటికి వెళ్ళడానికి వచ్చాను. లాజరు బయటికి రా అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లాజరు ఇశ్రాయేలుకు గుర్తు. ఈ లాజరు ధర్మశాస్త్రము కట్టల్లో బంధించబడ్డాడు. లాజరు మృతతుల్యమైన వాడిగా మారిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు లోకంలో ఎందుకు వచ్చాడని బైబిల్ చెప్పిందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోనైన మనలను విమోచించుటకు ధర్మశాస్త్రములకు లోబడిన వాడైన దేవుని స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు నువ్వు నేను కూడా ఒక సేవకుడిగా మన అడుగులు లెక్క ప్రకారం జరగాలి. ఇప్పుడు మనం చేసే పనులు లెక్క ప్రకారం జరగాలి. మనం చేసే ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం జరగాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా ఏది జరగడానికి వీల్లేదు. మనకు నచ్చినట్టు మనం ఏది చేయడానికి వీల్లేదు. బైబిల్ చెప్తుంది హెబ్రీ 13:8 ప్రకారం యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు. ఆయన క్రియలు మారలేదు. ఇప్పుడు ఆయన సేవకుడుగా నువ్వు నేను ఆయనకు నమ్మకంగా ఉండాలంటే సైనికులుగా ఉండాలి. శ్రమపడే సైనికులుగా ఉండాలి. చిల్లరి పనుల కోసం, చిల్లరి పనుల కోసం, చిల్లరి పనుల కోసం, తుచ్చమైన వాటి కోసం పరిగెట్టేవారుగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుని సేవలో మనం నిలబడ్డాము అంటే చచ్చిన పిల్లల సేవ చేయాలి. ఈ రోజు పిల్లరా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏం చేస్తున్నావయ్యా అంటే, పిల్లరా నేను అక్కడ పునాది చేశాను, ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం చేశాను, అక్కడ ఇంకో కార్యక్రమం చేశాను, ఇక్కడ ఇంకో కార్యక్రమం చేశాను. నిన్ను నన్ను బంధువులకి పిల్లల దేవుడు సేవలను పిలిపించాడు. ఆత్మ సంబంధమైన పనులు చేయడానికి పిలిచాడు. పరిశుద్ధమైన పనులు చేయడానికి పిలిచాడు. దేవుడు కోరుకున్న పనులు చేయడానికి పిలిచాడు. ఆయన ఆలోచనలు నెరవేర్చడానికి పిలిచాడు. ఈరోజు నేను నిలబడ్డానంటే నాకు ఆత్మ ప్రేరేపణ ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఆలోచన ఉండాలి. దేవుని ఉద్దేశాలను తలంపులను నెరవేర్చేటువంటి దేవుని సేవకులుగా ఉండాలి తప్ప నా ప్రేరేపణ చేత నేను ఏది చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు కట్టేది నీ ఇల్లు కాదు, నువ్వు కట్టేది దేవుని ఇల్లు. నువ్వు కట్టేది దేవుని ఇల్లు. దైవ గ్రంథం సరిస్తున్నటువంటి మాట ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్ళండి. నేను వేగంగా ముగిస్తాను, కొన్ని క్షణాల్లో ముగించేస్తాను. దానియేలు గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి. అంతరంగంలో అన్ని చెప్పడానికి సమయం లేదు. దానియేలు గ్రంథంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఆనాడు పిల్లల పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన వరకు సేవకుల యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండేది. నపుంసకుల అధిపతి రాజు గురించి భోజనం పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరచుకోకూడదని. అంటే అర్థం ఏంటి? ఈ రోజు సేవకుడు అంటే లోకంలో ఉండలేకపోతున్నాం. ఈ కాలాన్ని బట్టి చూస్తే ఇలా ఉంటేనే మనం సేవకుడుగా మనగా కొనసాగించగలుగుతాం. ఈ రోజు పిల్లలు అందరితో పాటు నలుగురితో కులంతో అన్నట్టుగా ఉంటేనే లోకంలో మనం ఏం కొనసాగించగలుగుతాము. మన మనుగడ మనం ఏం చేయగలుగుతాం, కొనసాగించగలుగుతాం. తప్పట్లేదు మాకు ఇలా వచ్చేసినాయి, ఈరోజు నేను తప్పట్లేదు, నేను కాంప్రమైజ్ అయిపోవాలి అంటే సర్దుకుపోవడానికి అవకాశాలు సేవకులుగా చాలా ఉన్నాయి. ఒకవేళ నువ్వు డబ్బులతో బలహీనం అనుకో, నేను కృంగదీయడానికి లోకంలో డబ్బు నీ కంటి ముందు కనబడుతుంది. ఒకవేళ కనుక నువ్వు స్త్రీలోడు అనుకో, స్త్రీలు నీ కంటి ముందు కనబడతారు. ఒకవేళ కనుక అవి కాకుండా నీకు వేరే పిల్లలు గొప్పతనానికి పోయే తత్వం ఉందనుకోండి, అలాంటి అవకాశాలు కనబడుతుంటాయి. అంటే దేనికి మనం బలహీనమో ఆ బలహీనత ఎప్పుడు మన కంటి
కనబడుతుంటాయి. ఇప్పుడు దానియేలు జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తమను తాము అపవిత్రపరచుకోకూడదు అనుకున్నారు. అంటే అర్థమేంటి? ఎవరికి నమ్మకంగా ఉండాలని? దేవునికి నమ్మకంగా ఉండాలని. సో ఇప్పుడు తమను తాము అపవిత్రపరచుకోకూడదు అనుకునే సమయంలో ఇప్పుడు వీరు బానిసలుగా బబులోను సామ్రాజ్యానికి తీసుకురాబడినప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా తన పొట్టకూటి కోసం వినండి, తన పొట్టకూటి కోసం దేవుని దగ్గర తన నమ్మకత్వాన్ని చెప్పుకోలేదు. పొట్టకూటి కోసం నమ్మకత్వాన్ని చెప్పుకోలేదు. ఈ రోజు సేవకుడికి ఏమైపోతుందంటే మన కడుపే మన దేవుడైపోతున్నాడు. నాశనమే వారు అంతకు, వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన కడుపే మన దేవుడు, మన ఆహారమే మన దేవుడు అన్నట్టుగా ఈ రోజు దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నటువంటి మాట, ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుతున్న 8వ వాక్యాన్ని మనం చదువుకునే దేవతలను సరిస్తున్నటువంటి మాట, రాజు గురించి భోజనమును ద్రాక్షరసమును. ఒక సేవకుడు తన నమ్మకంగా దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండకుండా ఉండడానికి చాలా విషయాలు తలుపులు తట్టుకుంటూ వస్తాయి. రాజు గురించి భోజనములు కానీ పానము చేయ ద్రాక్షరసములు కానీ పుచ్చుకుని నన్ను అపవిత్రపరచుకోకూడదు. దానియేలు మనసారా ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా ఒక రోజు కొంతమంది వచ్చి రాజులు వచ్చి అబ్రహాము నీకు ఇంత డబ్బిస్తాము అంటారు, ఇంత ధనమిస్తాము అంటారు. ఒకవేళ రేపొద్దున అబ్రహాం అనేవాడు ధనవంతుడైతే నీ వల్లే నేను ధనవంతుడయ్యా అని మీరు చెప్తారు. నాకు మీరు ఇచ్చే ధనవంతుడు మాకేం కావాలి తెలుసా? దేవుడి నుంచి వచ్చే ఈ రోజు పిల్లలు నువ్వేమైనా సంతలో మేకవా లేదా సంతలో గొర్రెవా? దేనికి పడితే దాన్ని అమ్ముడుకోవడానికి? నువ్వు నేను సంతలో మేకలము గొర్రెలము కాదు, దేవుడి పేరు పెట్టి పిలుచుకున్న దేవుడి సేవకులం. దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. మన నమ్మకాన్ని పాడు చేసే పరిస్థితి మనకు వచ్చిన ఒక విషయం చెప్తా. అసలు రాజకీయ నాయకులు మందిరాల్లోకి వచ్చి సేవకులకి విశ్వాసులకి డబ్బులు పంచడం, ఆ డబ్బులు మనం తీసుకోవడం ఏంటి? మన బలిపీఠాల మీద వారు నిలబడడం ఏంటి? వారు నిలబడి మన గురించి మాట్లాడడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నీ ఖరీదు 2,500, నీ ఖరీదు 1,000 రూపాయల, నీ ఖరీదు 500 రూపాయల. నిన్ను ఖరీదు కట్టగలరా? నువ్వెవరివి? నిన్ను ఎవరు పిలుచుకున్నారు? దేనికోసం సర్దుకుపోతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం? సేవకులు ఒకసారి ఆలోచన చేయాలా? మనము అమ్ముడుపోతున్నాం. మనతో ఉన్నవాళ్ళు అమ్మేస్తున్నాం, మనతో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం. ఎలాంటిది? నిజంగా ఒకవేళ యేసయ్య వస్తే వీరు ఎంత విచారణ చెందుతాడు, ఎంత బాధ పెడతాడు, ఎంత మదన పడతాడు. అసలు సేవ అదేనా? దేవుడు దానికోసమే పిలుచుకున్నాడా? దానికోసమే ప్రత్యేకించుకున్నాడా? దానికోసమే నియమించుకున్నాడా? దానికోసమే నిన్ను సేవకుడిని పిలుచుకున్నాడా? ఆ పిలిపేది ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. సంతలో పశువులు అమ్మినట్లుగా, అమ్ముడుపోయినట్లుగా మన జీవితాలను మనం అమ్మేసుకుంటున్నాం. దానియేలుకు రాజు యొక్క సామ్రాజ్యంలో నిలబడే చోటు వచ్చింది, రాజు యొక్క అంతఃపురంలో భుజించే చోటు వచ్చింది. ఈ నెవర్ కాంప్రమైజ్. ఎక్కడ సర్దుకుపోలేదు, ఎక్కడ సర్దుకుపోయిన పరిస్థితులు లేవు. బైబిల్లో ఒక్కసారి చెప్పండి, ఏ రోజు డబ్బులు పంచిపెడితే ఆదిమ సంఘంలో డబ్బులు తీసుకున్నారు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఏ రోజు డబ్బులు పంచారు, డబ్బులు తీసుకున్నారు ఎక్కడైనా ఉందా? లేదు. కొమ్ము కాసి భుజాన్ని మోసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే మన పరలోకానికి వెళ్తామా? నీ ప్రతిమాన్ని సంపాదించుకుంటామా? నీ పెద్దలో అడుగు పెట్టగలుగుతామా? దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతామా? ఎవరి కొమ్ము కాస్తున్నాం? ఎవరిని భుజాల మీద మోస్తున్నాం? ఎవరి పలకీలు మోస్తున్నాం? మందసం మోయాల్సిన చేతులతో నిజంగా ఎవరిని పట్టుకుని మనం మోస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఏంటో తెలుసా? సర్దుకుపోయి రాజు అనిపించుకునే అవకాశం. రాజు ఏమి ఉన్నాడో నేను అని తింటున్నాడు, రాజు నేను సమానమే అనిపించుకునే అవకాశం వస్తే అన్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు అన్నాడు, నన్ను నేను పాడు చేసుకోవడానికి ఇష్టపడలేదు అన్నాడు. ఈరోజు పిల్లల నమ్మకత్వాన్ని ఎక్కడ కోల్పోతున్నావో తెలుసా? ఈరోజు పిల్లల లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం, ఆ డబ్బు కోసం, లేదా సిరి కోసం, లేదా పేరు కోసం, ఆ గొప్పతనం కోసం నీ నమ్మకత్వాన్ని బజార్లో పెట్టకూడదు. పొట్టకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యేషావును జ్ఞాపకం చేసుకో. పొట్టకూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చిన ఆధిక్యతను అమ్మేసుకున్నాను యేషావు. తద్వారా దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మోసగాడు చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ మనం దేవుని మోసం చేస్తే, మనం దేవునికి నమ్మకంగా ఉండకపోతే మన మధ్యలో ఉన్న దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తాడు. మన దగ్గర ఉన్న బలిపీఠాన్ని దేవుడు తొలగించేస్తాడు. మన దగ్గర బలిపీఠం ఉండకుండా చేస్తాడు. మన దగ్గర దీపస్తంభం ఉండకుండా చేస్తాడు. మనం దేవుడు తన నోటి నుంచి మోస్తాడు. దేవుడు తన నోటి నుంచి
గ్రంథం చదివించిన మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి దైవవాక్యాన్ని చదవండి. వేగము ముగింపులోకి వచ్చేసాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి వేగంగా చదవండి. ముగింపులోకి వచ్చేసాం. 10వ వాక్యాన్ని చదవండి ఒకసారి. 10వ వాక్యం సమయం అవుతుంది. 10వ వాక్యం. ఇట్టి శాసనము 6:10 దానియేలు 6:10 చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఆ. దానియేలు తెలుసుకొనినను దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని పిల్లల ఒక శాసనం వచ్చింది. ఏంటి శాసనము? ఒక పెద్ద పిల్లల ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి అందరూ ఏం చేయాలా? ఈ విగ్రహం దగ్గర ఏం పడాలి? రాబోయే రోజుల్లో పిల్లల మీరు క్రైస్తవులుగా ఉన్నారు. మీ ఇంట్లో మీకు ఒక విషయం చెప్తాను. మా పరిసర ప్రాంతాల్లో మా దగ్గర అర్థమూడ ఒక ఊరుంది. ఆ అర్థమూడ ఊరిలో తిరిగి మారిపోతే, దేవుణ్ణి వదిలేసి తిరిగి మీరు లోకంలోకి వచ్చేస్తే అన్యులుగా మారిపోతే ₹1,00,000. ఎంత? దేవుణ్ణి వదిలేసి అన్యులుగా వచ్చేస్తే ఎంత ఇస్తారు? ₹1,00,000 ఇస్తారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి సేవకులకు కూడా ఎదురవుతుంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి సేవకు కూడా ఎదురవుతుంది. ఎలాంటి పరిస్థితులు అవుతుందో తెలుసా? నిన్ను కొనుక్కునే వాళ్ళు చాలా మంది వస్తారు సంతలోకి. IPL మ్యాచ్ లో క్రికెటర్స్ కొనుక్కున్నట్లుగా ప్లస్ సంతలో మేకల్ని గొడవలు కొన్నట్లుగా మనం కొనేవాళ్ళు చాలా మంది వస్తారు లోకంలో. ఆ విషయం చెప్తాను చూడు. ఏదో సావాసం నాకు ₹1000 ఇస్తుందంటే ఆ సావాసం దగ్గర వెళ్ళకూడదు. ఆ సావాసం దగ్గర వెళ్ళకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. 10,000 మంది పనికి మందులతో తగలబడిపోవడం కంటే 10 మంది నీతి మంత్రులతో పరలోక రాజ్యం చేరడం మేలు. నీతిగా బ్రతకడం మేలు, యథార్థంగా బ్రతకడం మేలు. దేవుని కోసం అన్న మాటకు ప్రాణం పోయినా పర్లేదు, దేవుని మాటకు ప్రాణాలైన వదిలేయాలి తప్ప వెన్ను చూపేవాడు మగవాడు కాదు. దేవుని కోసం నిలబడేవాడే మగవాడు. దేవుని వాక్యం కోసం నిలబడేవాడే మగవాడు. ఈరోజు దానియేలు గ్రంథంలో అలాంటి పరిస్థితి ఎదురైంది. తీసుకెళ్లి ఒక శాసనం రాశారు. దానియేలు తీసుకెళ్లి సింహాల బొమ్మలో పడేశారు. సింహాల బొమ్మలో పడేస్తే పరిస్థితి వచ్చింది. పాపం మీరు మొక్కవన్న విగ్రహాన్ని మొక్కుతాను, నేను ఎవరు వదిలేస్తాను? దేవుడు వదిలేస్తాను. ఈ రోజు నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావు. నీకు తెలియకుండానే నీ పిలుపు మర్చిపోయావు, నీ ఏర్పాటు మర్చిపోయావు. ఒకసారి వినండి. నయమాను బయట ఉన్నాడు, ఏలియాలో ప్రవక్త లోపల ఉన్నాడు. నయమాను బయట ఉన్నాడు, ప్రవక్త ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఒక చిన్నది ప్రవక్తతో చెప్పింది, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నిన్ను పట్టి పీడిస్తున్నాడు, రుగ్మత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పింది. ఈ చిన్నది చెప్పగానే లోపలికి వెళ్ళాడు. నయమాను లోపల ఉన్నాడు, ప్రవక్త బయట ఉన్నాడు. యుగంలో బయటకు వచ్చి లోపల గ్యాచి బయటకు వచ్చి అంటున్నాడు, అయ్యా బయట నయమాను వచ్చాడు. బయటకు వచ్చి చూశాడు, నయమాను చూశాడు. లోపలికి నయమాను వచ్చాడు. ఆయన పిల్లల ఇజ్రాయేల్లో చాలా గొప్ప సైన్యాధిపతి, మంచి ధనవంతుడు మన దగ్గరికి వచ్చాడంటే ఏమన్నాడు? వెళ్ళమను, వెళ్ళి ఎక్కడ కడుక్కోమను, కడుక్కోమని అన్నాడు. అంతలో బాబోయ్ నయమాను గారు వచ్చారా? దండ తీసుకురారా, దుప్పటి తీసుకురారా, శాల్వా తీసుకురారా. ఇవన్నీ సచ్చా కప్పుకునేవి, బతుకున్నప్పుడు కప్పుకునేవి కాదు. ఈ దండ తీసుకురారా, దుప్పటి తీసుకురారా, ఇంకొకటి తీసుకురారా, నీ కప్పు రాలేదు. ఏమన్నాడు? వెళ్ళమను. ఎక్కడికి కడుక్కోమను? ఎక్కడికి కడుక్కోమను? యోర్దానులో కడుక్కోమను. ఈరోజు పిల్లల సేవ కూడా అలా ఉండాలా, అలా నిలబడాలి. ఎవరో వచ్చారో అంటే కాదు. ఎంత పెద్ద వ్యక్తులు వచ్చినా, ఎవరు వచ్చినా ఆరాధనలో మనం ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఎవరు వచ్చినా సరే దేవుణ్ణి గౌరవించిన రావాలి. దేవుణ్ణి గౌరవించిన వారికి సన్నిధిలో చోటు లేదు. ఎవరైనా నిలబడాలి, ఎవరైనా వాక్యం వినాలి. నీ నమ్మకత్వాన్ని ఏదో పశువు వెళ్ళిపోయినట్లా ఎందుకు అయ్యా 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 చెప్పండి సార్, అయ్యా అయ్యా ఎవరికయ్యా? ఎవరికయ్యా? మనందరూ ఒక్కడే అయ్యారు. ఈ జమీనందరికీ పరలోకంలో అయ్యారు. ఆయనే మనకి అయ్యారు కనుక మనం ఆయన దగ్గర ఏమవ్వాలా? ఆయన దగ్గర ప్రారంభించాలి. ఆయన దగ్గర మాత్రమే మనం శిరస్సు ఉంచాలి. దానియేలు అంత సావు కంటి ముందు నిలబడినా కూడా ఏం మాట్లాడలేదు. అందుకనే సింహాలు ఉపవాసం ఉన్నాయి. అందుకనే సింహాలు మాట్లాడకుండా, ఆహారం తినకుండా మౌనంగా ఉండిపోయాయంటే కారణం ఏం తెలుసా? ఒక భక్తుడు చేసే ప్రార్థన. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు సేవకుడుగా నువ్వు నేను నిలబడి దేవుని పక్షాన మొరపెట్టి దేవుని పక్షాన మనం యథార్థంగా నిలబడితే పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు. ప్రవక్త లోపల ఉన్నాడు. ఈ లోపల ప్రవక్త లోపల ఉంటే సైన్యం శత్రువులందరూ మోహరించేశారు. ఇటు పక్కన అటు పక్కన. ఎందుకు? ఈ ప్రవక్త ఎవరి మాట వినలేదు, ఎవరికి లోబట్టలేదు. తాను ప్రవక్తగా తన లోపలే ఉంటాడట, ఎవరి మాటకు లోబడ్డట, నాతో రాడట, మేము చెప్పిన మాట వినడట అని సైన్యం అంతా ప్రవక్తను మోహరించింది. కిటికీలో నుంచి ఆ దాసుడు తలెత్తి చూడగానే అల్లిపోయాడు. ఎందుకు? అయ్యా మన చుట్టూ రథాలు ఉన్నాయి, మన చుట్టూ గుర్రాలు ఉన్నాయి, మనం చంపడానికి లోకమంతా వచ్చేసింది, మన చుట్టూ చంపడానికి రథములు రౌతులు అన్ని మన చుట్టూ మోహరించి ఉన్నాయి అనగా ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఇలా అన్నాడు. తన కళ్ళ మీద చేయి పెట్టి తాకాడు. ఇప్పుడు కళ్ళు తెచ్చి చూడు అన్నాడు.
చూడగానే ఏమైందో తెలుసా, చుట్టూ గుర్రాల రథాలు ఉన్నాయి కానీ దాని వెనకాల అగ్ని పర్వతాలు ఉన్నాయి. దాని వెనకాల అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ రోజు మనుషులు ఎన్ని శాసనాలైనా రాయొచ్చు, మన రాజ్యాంగం దేవుని వాక్యం, మన రాజ్యాంగం దేవుని వాక్యం. దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, క్రైస్తవుడు ఎలా జీవించాలో, క్రైస్తవుడు ఎలా నడవాలో, సేవకుడు ఎలా బ్రతకాలో, సేవకుడు ఎలా జీవించాలో, సేవకుడు తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మనకు చెప్పేది జీవితం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సముఖంలో దైవ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మన నమ్మకత్వాన్ని తుచ్చమైన వాటి కోసం కోల్పోవడానికి లేదు. తిండి కోసము నమ్మకత్వాన్ని కోల్పోలేదు, ప్రాణహాని జరిగింది కాబట్టి నమ్మకత్వం కోల్పోలేదు. ఆదికాండం 39:39 చదివితే దైవ గ్రంథంలో ఫరో యోసేపును తన ఇల్లంతా కూడా ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతుల్లో పెట్టాడు. యోసేపు చేతుల్లో పెడితే తన ఇల్లు యోసేపు చేతుల్లో పెట్టాడు. ఈరోజు సంఘాన్ని సేవకుడు చేతుల్లో పెట్టినప్పుడు చెప్పినట్టుగా దేవుడు ఇల్లంతా కూడా తీసుకెళ్లి యోసేపు చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు పిల్లలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘంలో ఉన్నది నువ్వు మోహించడానికి కాదు, ఏం చేయడానికి కాదు, మోహపు చూపులు చూడడానికి కాదు. సంఘంలో ఉన్నది మోహించడానికి కాదు, ఆకర్షించడానికి కాదు. సేవకుడు ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యని కట్టుకోవడానికి కాదు. సేవకుడు ఏకపత్ని వ్రతులుగా ఉండడానికి దేవుడు నియమించాడు తప్ప 30 భార్యలు 40 భార్యలు కలిగి తన జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు సేవకుడు నిలబెట్టలేదు. ఏం జరిగిందో తెలుసా? 39వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవ గ్రంథం ఆదికాండం 39వ అధ్యాయంలో దైవ వాక్యం మాట వేగంగా చూడండి. మునిలో చేశాం 9వ వాక్యం 9వ వాక్యం 39:9 ఒక్కసారి చదవండి. నీవు అతని భార్య అయినందుకు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. తప్పు చేసే అవకాశం వచ్చింది, కాంప్రమైజ్ అయిపోయే అవకాశం వచ్చింది. కావాలంటే ఏం చేయొచ్చు? సేవకుడు సాధారణంగా ప్రతి ఇంటికి ఒంటరిగా వెళ్తుంటారు ప్రార్థన చేయడానికి. ప్రతి ఇంటికి వెళ్తుంటారు, ఒంటరిగా వెళ్తుంటారు. ఒంటరిగా వెళ్ళాల్సిన పని ఏముంది? సేవకుడు గృహదర్శనానికి ఒంటరిగా వెళ్ళకూడదు. సేవకుడు ఏం చేయడానికి గృహదర్శనాలు చేయడానికి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎవరితో వెళ్ళాలి? సేవకుడు తోటి సేవకుడితోనో, సేవకుడు తన భార్యతోనో గృహ దర్శనం చేయడానికి వెళ్ళాలి. ఎందుకు? ఏ పుట్టలో ఏ బాగుందో నీకు తెలీదు. ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలు చేయడం నీ నమ్మకత్వాన్ని కోల్పోతావు. నమ్మకత్వాన్ని కోల్పోతావు. ఆ రోజు మొదలుకొని వ్యభిచారం తప్పని చెప్పే అవకాశం కూడా ఈ నోట్లో నుంచి రాదు. ఆ రోజు మొదలుకొని పొరపాటు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, వీళ్ళ బ్రతకూడదని చెప్పే అవకాశం కూడా నీకు ఉండదు. ఎందుకో తెలుసా? అలా చెప్పే అవకాశం నువ్వు కోల్పోయావు. ఎందుకంటే నీ నమ్మకత్వాన్ని కోల్పోయావు. నమ్మకత్వాన్ని ఎందుకు కోల్పోయావు తెలుసా? ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవకాశం వచ్చింది. అంతఃపురంలో ఇంకెవరూ లేరు, కానీ జాగ్రత్త నుండి పారిపోయాడు, జాగ్రత్తకు దూరం అయిపోయాడు, జాగ్రత్తలో పడిపోకుండా కాపాడుకున్నాడు. అది నమ్మకత్వం. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రహస్యంగా కూడా చాలా విషయాలు మన కంటుకుని మనకు కనబడుతుంటాయి. రహస్యంగా చాలా విషయాలు మనం ఆకట్టుకుంటూ ఉంటాయి. రహస్యంగా చాలా విషయాలు మన పడుకోవడానికి ఉంటాయి. ఒక విషయం చెప్తాను చూడండి. మనం కనుక ఇలా గదిలోకి వెళ్ళి పై నుంచి కింద వరకు మన బట్టలు ఇప్పేసి అప్పటి నిలబడితే మనం ఎలా కనబడతాం? నగ్నంగా కనబడతాం. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎవరో నీకు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో, నీ బతుకేంటో, నీ క్రియలేంటో, నేనేంటో, నా బతుకేంటో, నా క్రియలేంటో మనకు కనబడతారు. ఈ లోకాన్ని మనం మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మనం మోసం చేయలేము. లోకానికి మనం అన్యాయం చేయొచ్చు, దేవుడికి మనం అన్యాయం చేయడానికి వీల్లేదు. ఈరోజు మన జీవితాల్లో కోరికలకు లొంగిపోయి నమ్మకత్వాన్ని కోల్పోవడానికి వీల్లేదు. ఈరోజు మీకు ఏదైనా కావాలంటే తిండి లేకపోయి చచ్చిపోయినా పర్లేదు. రేపు పొద్దున పిల్లల ఆకలితో అలమటించిన చచ్చే వరకు దేవుడు సేవ చేశారని సాక్ష్యం మిగిలిపోతుంది. ఆకలితో అలమటించిన చచ్చే వరకు దేవుని సేవ చేశారని సాక్ష్యం మిగిలిపోతుంది. ఒకవేళ నీకు కావాల్సిన నీకు లేకపోయినా నీకు పర్వాలేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడిని పట్టుకుని బతుకుతున్నాను కనుక ఇదే నాకు చాలు, బ్రతుకుడు క్రీస్తు చాలు, ఇదే నాకు లాభం అనే సాక్ష్యం నాకు సరిపోతుంది. విషయం ఏంటో తెలుసా? ఈరోజు చాలా సందర్భాల్లో ఈ కోరికలు మన నమ్మకత్వాన్ని పూర్తిగా తనాలు చేసేస్తాయి. బైబిల్ గ్రంథంలో చాలా మంది పొందుతున్నారు. వాడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుళ్ళు నమ్మకంగా ఆహారం కోసం నమ్మకత్వాన్ని కోల్పోలేదు, కష్టాలను చూసి నమ్మకత్వాన్ని కోల్పోలేదు, కోరికలను చూసి నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఒక రోజు సొంత కుటుంబంలో భార్య అంటుంది, ఇంకా దేవుడా దేవుడా దేవుడు అంటావు, దేవుడు వదిలేదు. ఎవరన్నా యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే చూడండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం ముగింపులోకి వచ్చేసాను. చూడండి ఒకసారి వేగంగా, స్పీడ్గా. అందుకని మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు,
హల్లెలూయా. మేలు జరగకపోతే అంతా లేదనే అన్నట్టు ఎలా ఉంటావు అంటే అర్థం ఏంటి? రక్త సంబంధులు మనల్ని ప్రభావితం చేయకూడదు. రక్త సంబంధుల వల్ల మనం ప్రభావితం చేయబడకూడదు. రక్త సంబంధులు మన జీవితంలో మనం దేవునికి దూరం చేయకూడదు. దూరం చేసే అవకాశం ఉంది కనుక మన దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం మనం ఇవ్వకూడదు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నమ్మకత్వాన్ని ఎక్కడ కోల్పోతామంటే రక్త సంబంధం వల్ల కోల్పోతాం. ఈ రోజు ఇక్కడ సంఘానికి చాలా మంది వస్తూ ఉంటారు. మన వాళ్ళ కోసం, మన రక్త సంబంధుల కోసం, మన అనుకునే వాళ్ళ కోసం మనం ఏం చేస్తామో తెలుసా? తప్పు లేని వాడిని తప్పని, ఒప్పు లేని వాడిని ఒప్పని మనం చెప్తాం. దానివల్ల ఎవరి చిత్తాన్ని నెరవేర్చలేము, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. ఈరోజు దేవుని సేవకుడిగా మన నమ్మకత్వం ఎక్కడ నమ్మకంతో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా మనం సత్యాన్ని చెప్పగలం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సత్యాన్ని చెప్పడంలో కనబడుతుంది. ప్రభువును ముఖ్యంగా ఈ కడవరి కాలంలో మీరందరికీ నంద్యాల ప్రాంతాల్లో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవ చేస్తున్న మనలను ఒకవేళ దేవుడు చూడాల్సి వస్తే, దేవుని కళ్ళు కనుక ఇప్పుడు మన మీద ఉంటే మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను మాట్లాడుకుంటూ పోతే ఆ నమ్మకత్వాన్ని ఎలా కట్టాలో కూడా దైవకర్మం చెల్లించింది. కానీ అవన్నీ చెప్పడానికి అయితే సమయం లేదు. కానీ విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం కోల్పోవడానికి, మనం పడిపోవడానికి, మన జీవితం దొడ్డిపోవడానికి, నమ్మక వినులంగా మనం మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో యథార్థత లేదు. మనం ఏం లేదు? యథార్థత లేదు. ఇప్పుడు యథార్థత లేదు. దేవుడు అంటే దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిలో నేను యథార్థంగా నడుచుకున్నాను. ఇక్కడ నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు మార్గం సరళం చేస్తాడు. నమ్మకంగా ఉన్నవాడు ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు. నమ్మకంగా ఉన్నవాడు ఎప్పుడు దేవుడికి సాక్షిగానే ఉంటాడు. నమ్మకంగా ఉన్నవాడు తన జీవితంలో తన దృష్టి ఎప్పుడు దేవుడి మీద, దైవ సంబంధమైన విషయాల మీద మాత్రమే ఉంటుంది. అదే కనుక నమ్మకత్వం కోల్పోతే మన జీవితాలు పాడైపోతాయి. ఈ కడవరి కాలంలో, ఈ అంచె దినాల్లో దేవుని సేవ యథార్థంగా చేయడానికి ఒకసారి ఆలోచన చేద్దాం. యథార్థంగా దేవుని కొరకు కట్టబడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసయ్య మానవ శరీరంలో ఒక వ్యక్తి ఎలా నమ్మకంగా ఉండాలో మన శరీరం ద్వారా బయటపరిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా నమ్మకంగా ఉండాలో మన జీవితం ద్వారా బయటపరచాలి. ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఒక క్షణం మనం ప్రార్థన చేసుకుందాం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నా, పిల్లలు చాలా గురించి నేను మీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, నేర్చిన ఒకసారి ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి. అయ్యా నన్ను ఎంత నమ్మకంగా తీసుకున్నావు, ఈ సేవ ఎంత నమ్మకమైనదో, ఇంత గొప్ప సేవకు, ఇంత గొప్ప పరిచర్యకు నన్ను తెలుసుకుంటే నా జీవితంలో నేను అమ్ముడుపోతున్నా, నా జీవితంలో నేను లోకానికి అమ్ముడుపోతున్నా, కోరికలకు అమ్ముడుపోతున్నా, శరీరానికి అమ్ముడుపోతున్నా, నా తలపులకు అమ్ముడుపోతున్నా, నా నిర్ణయాలకు అమ్ముడుపోతున్నా, నా పరిస్థితులకు అమ్ముడుపోతున్నా, నా జీవితంలో అందరికీ అమ్ముడుపోతున్నా. నేను సేవ నమ్మకంగా చేయలేకపోతున్నా, సేవ యథార్థంగా చేయలేకపోతున్నా. ఈరోజు నా జీవితంలో ఒకసారి క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకుంటే దేవుడు నిన్ను విడిపించడు. దేవాలను కనికరించండి. ఒక క్షణం మనస్ఫూర్తిగా ప్రార్థించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి. Yes,
కష్టాలు పంపిన కన్నులు నిండిన అందరూ కలిగిన నీకు దిన చిన్నవారు కనికరించండి. యేసు కనికరించండి.
4 విధాలుగా చిన్నది సమాధి చేయబడిన మాట దగ్గరికి వచ్చారు. ఈరోజు సేవకులు పంపించి వచ్చారు, మా కుటుంబాల దగ్గరికి వచ్చారు, మా సేవలకు వచ్చారు. తన కుమారుడు సౌరభ్యంలో పురుషొచ్చి నీళ్ళ అదిలో పడిపోతున్నప్పుడు నమ్మక మాత్రం వచ్చినాను. అప్పుడు సహాయం చేయబడ్డా మా సేవలో సహాయం చేయండి. ఇచ్చిన పిలుపు నా జీవితంలో సావనం చేయాలి. చూస్తున్నా సేవలు చంపుతుంది, గ్రహించి వేస్తుంది, పరిశుద్ధ మొదటిసారి గ్రహించి వేస్తుంది. ఈ ప్రార్థన చేస్తున్నా కనుగొనించాలి అన్నప్పుడు మన సాగు సంరక్షణ వాళ్ళు కాదు, ఆత్మ వారిని సేవకు వచ్చినారు. ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, నువ్వు పిలిచిన పిలుపుంటే ఆ సేవ ఇచ్చిన సేవ అందించాలి. సంఘం సేవ గురించి చాలా నచ్చింది. సేవ అభివృద్ధి చేస్తుంది. సంఘం నిలబడినట్టుగా సంఘం ప్రజలకు ఏర్పడ్డా మా దేశ క్షేమమైన ప్రభుత్వం చేస్తున్నాం. దేశం కోసం వచ్చి ప్రార్థించి ప్రార్థన జ్ఞాపకం ఆనాడు వచ్చిన సాధకులు ఆశ్రయించండి. ఒక్క పూట భోజనం చేసుకుని ప్రయాణం చేసినప్పుడు బలం ధరించండి. ఆనాడు ఇది వాళ్ళకి పౌరులను వాడుకుంటున్నాం. మా పరిచయం చేసిన సభలో గౌరవాన్ని సేవా పరిచయం దీవించి ఆశ్రయించండి. ఈ కార్యక్రమం సహకారంలో చేపట్టిన వారిని దీవించి ఆశీర్వదించండి. నటించిన వారిని సేవించిన వారిని ప్రత్యక్షంగా మీ కోసం చేపట్టాలని కుటుంబాలను పచ్చని చేయాలి, ఆశీర్వదించండి. శారీరక కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సాధనని ప్రశస్తాన్ని చేతులు ఇష్టపడి మన అక్షరాలను తెలుసుకుని ఆజ్ఞలు గురించి అందరినీ గ్రహించింది. మా సాధన నేర్పించింది. మీ చదువులను ఏసునామమున ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాసముద్రుల మీద ప్రార్థించిన మనము మన కుటుంబాలను పరిశుద్ధులందరికీ మన సేవకు మన దేశానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించిన శివరాత్రులు యోసనకు నమ్మకములు కాక మన సేవ నిరంతరంగా మార్చబడిన కాక మన సేవను అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించిన కాక